అయితే నరకం అనిపించేస్తుంది సార్ ఈవేళ. ఎంతంటే అయ్యా 30 సంవత్సరములు ఇందులో కష్టపడుతుంటే ఈ లోపుగా ఈ టెన్షన్లో నాకు యాక్సిడెంట్ జరగడం, దాంట్లో పెరాలసిస్ తీసుకున్నాను. తమరు ఎంతమందితో డబ్బు కట్టించారు స్వామి? ఎన్ని కోట్లు కట్టించారు? 5 కోట్లు కట్టించారు. ఎంతమంది ఉన్నారు స్వామి ఖాతాదారులు? 2000 మంది ఉంటారు. 4 నెలల నుంచి మట్టుకు మా ధైర్యం కోల్పోయి సత్యవాదాన్ని 5లో లేదు స్వామి, మీరు ఉన్నప్పుడల్లా అయ్యా భగవద్గీత శ్లోకాలు పేజీ 4-5 శ్లోకాలు చదివి కూర్చున్నాడు. మరి స్వామి మీకు డబ్బు వడ్డీ కాసులు వాడు వడ్డీతో తెచ్చిస్తాడు స్వామి. అయ్యా వడ్డీ కాసులు వాడు వడ్డీతో తెచ్చిస్తాడు, మీరు ఏం ఆలోచించదు మహాత్మా. అప్పటిలోపు ఎంతమంది అయితే మీ మీద నమ్మకంతో కట్టారు వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. ఈ లోపల ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ ఒక ఆయన పెరాలసిస్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకో ఆయన దగ్గరలో వణుకుతూ మాట్లాడుతున్నారు ఆయన. ఆ ధైర్యం ముందు ఎవరో కోల్పోకుండా మన ఆస్తులు చంద్రమండలంలో ఉన్నా ఏంటి స్వామి, చంద్రమండలంలో డబ్బును వసూలు చేసుకుందాం మన సహారా ఆస్తులు, ఇబ్బంది ఏమీ లేదు స్వామి. అయ్యా విన్నారండి అయ్యా న్యాయమూర్తులు విన్నారు కదండి అయ్యా. ఎందుకు 13 కోట్ల మంది బాధితులు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్స్ మీ దగ్గరే అయ్యా మీ చేతి కిందే పెట్టుకుని వారిని వేధిస్తున్నా ఏమి మీరు నోరు మెదపకుండా అయ్యా చక్కగా మీరు జీతాలు తీసుకుంటూ వారిని బాధిస్తున్న మిమ్మల్ని, అటువంటి దుశ్చర్యకు పాల్పడిన మిమ్మల్ని 43 CRPC ప్రయోగించి కొత్త చట్టం BNSS సెక్షన్ 40ని ప్రయోగించి ఎందుకు మీ కోర్టుల నుంచే ఈడ్చుకుని రాకూడదమేమో అయ్యా. ఈ విషయాన్ని మీరు సోకాజ్ నోటీస్ అనుకోండి. దిస్ ఈజ్ సోకాజ్ నోటీస్ టు యూ సార్, డిజిటల్ సోకాజ్ నోటీస్ అనుకోండి. సమాధానం చెప్పండి అయ్యా. మీరు సమాధానం చెప్పకపోతే ఇది కూడా ధిక్కారంగా, రాజధిక్కారంగా భావించి మీరు ఎక్కడున్నా ఈడ్చుకొస్తామండి అయ్యా. మీరు కానీ మీ వారసులు కానీ మీ మనవలు కానీ మీ ముని మనవలు కానీ ఎక్కడున్నా తిన్నాది ఉగ్గుపాలతో సహా వడ్డీతో సహా కట్టిస్తాం మళ్ళీ మీ చేతి కూడా అయ్యా. మిమ్మల్ని 43 CRPC కొత్త చట్టం BNSS సెక్షన్ 40 ప్రయోగించి మిమ్మల్ని కూడా ఎందుకు ఈడ్చుకుని రాకూడదు సమాధానం చెప్పండి మీరు కూడా అయ్యా. ఎంపీలు, ఉభయ సభల ఎంపీలు వింటున్నారండి అయ్యా. ఏమిటండి ఇవన్నీ ఫిర్యాదులే? అంటే సుమారు 200 మంది రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్నారా? వీరందరూ బాధితులేనా? వీరందరూ అయ్యా తమరి పేరు మహాత్మా? నా పేరు PVRS ప్రసాద్ అండి. PVRS ప్రసాద్ గారు తమరి పేరు? అవునండి, అమలాపురం మాది. తమరు రామరాజ్యంలో పౌరసత్వం తీసుకున్నారు? అవునండి. కారణం స్వామి రామరాజ్యంలో పౌరసత్వానికి కారణం ఈరోజు నేను గత 30 సంవత్సరాలుగా సహారా ఇండియా పరివార్ అనే సంస్థలో పనిచేయడం జరిగిందండి. ఈరోజు ఆ సంస్థకి ఇబ్బందులు తలెత్తడం జరిగింది. ఆ ఇబ్బందుల పూర్వకంగా మా తాలూకు ఖాతాదారులకి పేమెంటు పొదుపు చేసిన సొమ్ము తిరిగి ఇప్పించలేని పరిస్థితి మేమందరం ఉండడం జరిగింది. దానికోసం మీ సాయం కోరి మేము మీ దాంట్లో సభ్యత్వం తీసుకొని మీరు మాకు న్యాయం చేయడానికి ప్రభుత్వ పరంగా అలాగే గౌరవ కోర్టుల పరంగా మాకు న్యాయం జరగడానికి, మా ఖాతాదారులు న్యాయం జరగడం కోసం మిమ్మల్ని అభ్యర్థించడానికి వచ్చాం సార్. చెప్పండి మహాత్మా, మీ సమస్య చెప్పండి స్వామి. ఈరోజు 1994లో ఈ సంస్థలో నేను ఒక కార్యకర్తగా జాయిన్ కావడం జరిగిందండి. అలాగే నేను నాతోటి చాలామంది కార్యకర్తలు కూడా నా ద్వారా జాయిన్ చేయడం, సంస్థకు పరిచయం చేయడం జరిగింది. నేను నా కార్యకర్తలు అంటే నా టీం తాలూకు కార్యకర్తలు అందరూ కలిపి సంస్థలో చిన్న మధ్యతరగతి వారి దగ్గర నుంచి ఎక్కువ మంది రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, అలాగే నెలకు 100, 200, 500, 1000 ఈ విధంగా మీ అందరం కలిపి సంస్థకి పొదుపు చేయించడం జరిగింది. సంస్థ 78 నుంచి కూడా ఈ ఇబ్బంది 2012లో ఎదుర్కోవడం జరిగింది సంస్థకి. అప్పటి వరకు కూడా టైంకి పేమెంట్ ఇవ్వడం జరిగింది.
ఈరోజు నేనంటే 30 సంవత్సరాల సర్వీస్లో గత మొదటి 20 సంవత్సరాలు కూడా పరిపూర్ణంగా కస్టమర్కి కార్యకర్త ద్వారా పేమెంట్ అందడం జరిగింది సంస్థ పరంగా. అయితే ఈరోజు ఈ 2012లో సహారా సెబీ ఇష్యూ ఒకటి రావడం వలన ఇన్ టైంలో మన ఖాతాదారులకి సొమ్ము రాలేని పరిస్థితి వచ్చింది. ఆ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక డెసిషన్ తీసుకుని ఆ రోజున సెబీ సహారా జాయింట్ అకౌంట్లో 24,500 కోట్లు జమ చేయడం జరిగింది. ఆ పరంగా అదేవిధంగా హానరబుల్ సుప్రీంకోర్టు ఆస్తుల మీద ఎంబార్గో విధించడం వలన ఆస్తులు కదపలేక ఉన్న సొమ్ము అక్కడ కట్టి సంస్థ కూడా ఏమీ చేయలే పరిస్థితి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎవరు సఫర్ అవుతున్నామంటే ఈరోజు ఖాతాదారులు, డబ్బు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, వీళ్ళందరి చేత మేము సంస్థలు కట్టించడం వల్ల మేమేమో ఒక్క రూపాయి తినలేదు. ఎవరైతే తీసుకొచ్చిన ప్రతి రూపాయి సంస్థలు జమ కట్టాం, రసీదులు ఇప్పించాం. చేయడం ద్వారా కొద్దిపాటి భృత్యం మాకు ఇవ్వడం జరిగింది సంస్థ. మేము దాంతో బతికేవాళ్ళం. ఎవరి సొమ్ము మేము తినలేదు. మా సొమ్ము బట్టికి ఆ ఖాతాదారు సొమ్ము బ్రాంచ్లో జమ చేయడం జరిగింది. అక్కడ రసీదులు వాళ్ళ తాలూకు బాండ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఖాతాదారులు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సంస్థ నుంచి ఆ సొమ్ము రాకపోవడం వల్ల ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. తద్వారా మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ చేత కట్టించాం, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇప్పించడం బాధ్యత సర్వీస్ పరంగా మాకు ఉంటుంది. కాబట్టి అది చేయలేని పరంగా మా మీద చాలా ఒత్తిడి వస్తుంది. ఖాతాదారుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము, మా కుటుంబం. దాంతోపాటుగా మా సొమ్ము కూడా అందులో పెట్టుకునే ఉన్నాం. మా సొమ్ములు అక్కడ చిక్కడిపోయినాయి. అదేవిధంగా ఈరోజు మాకు భృతి లేదు. మాకు ఏ విధమైన ఆదాయం సంస్థ ద్వారా రావట్లేదు. ఈ 30 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈరోజు లేదు, చేయలేం. మరి మాకింత అన్యాయం జరిగింది, మా డబ్బంతా తీసుకెళ్ళి పెట్టుబడిగా పెట్టాము, అవేమో సెబీ సహారా ఇట్లాంటి ఈ ఆటతోటి మా సొమ్ము అంతా అక్కడ చిక్కుకుపోయింది. కాబట్టి మా సొమ్ము మాకు ఇప్పించండి అని మీరు ఏమైనా కోర్టులకు వెళ్ళారా? అంటే మా పరంగా వెళ్ళలేదు, సంస్థ పరంగానే వెళ్తుంది సార్. మేము అంటే ఖాతాదారులుగా మేము ఇందులో కార్యకర్తలు మాత్రం మేము ఏ విధంగా సుప్రీంకోర్టులో వేయలేదు. కానీ కొంతమంది ఖాతాదారు పోలీస్ స్టేషన్లు అట్లా మాత్రం కేసులు అయితే పెట్టారు. మీ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళిందా? వెళ్ళింది. మాకు అన్యాయం జరిగిందని. అవునండి. ఏ సంవత్సరం వెళ్ళిందని సుప్రీంకోర్టుకి? ఇది ఇష్యూ 2012 నుంచి కూడా జరుగుతుంది సార్. 2012లోనే అంటే సహారా సంస్థ తప్పు చేసిందనే ఉద్దేశంతో సెబీ సహారా మీద కేసు వేయడం జరిగిందండి. ఆ కేసులో అది నిరూపణ ఎంతవరకు అయ్యిందో అవ్వలేదో తెలియదు, కానీ ముందు ఆస్తులు జప్తు చేశారు. ఆస్తుల్ని ఏ విధంగా సంస్థ తాలూకు ఆస్తులు ఏ విధంగా అమ్మకానికి కానీ దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయడానికి లేకుండా ఆస్తుల్ని ఎంబార్గో విధించి బ్యాంక్ ఖాతాలను కూడా బంధించడం జరిగింది. మొత్తం మీరు ఎంతమంది కస్టమర్స్ ఉంటారు స్వామి? 13 కోట్ల పైచిలకు ఉంటారు సార్. 13 కోట్ల మంది పెట్టుబడిదారులు ఉన్నారా? అవునండి. మొత్తం భారతదేశ జనాభా 140 కోట్లు అట్లా అంటారు కదా మహాత్మా. అవునండి. అంటే 13 కోట్ల కుటుంబాలు అనుకోండి ఇంచుమించుగా. అంతేనండి. 13 కోట్ల కుటుంబాలే దీంట్లో సొమ్ము దాచుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా మీకు సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి పరిహారం కూడా రాలేదు, అందలేదండి. ఎవరికి అందలేదు? లేదండి. అందరూ కలిసి పెట్టిన పెట్టుబడి మొత్తం ఎంత ఉంటుంది? అది మొన్న ప్రభుత్వం అనౌన్స్ చేయడం ప్రకారం 85,000 కోట్లు ఉంటుందని చెప్పారు సార్. అనౌన్స్మెంట్ జరిగింది, ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. అవును సార్. 13 కోట్ల కుటుంబాల బాధితులు. ఇన్ని మరి 2012 నుంచి ఇప్పుడు దాకా 2024 సంవత్సరం దాకా సుప్రీంకోర్టు మీకు ఎలాంటి రిలీఫ్, దాని నుంచి మీకు ఎలాంటి ఊరట దొరకలేదంటారు? దొరకలేదండి. కాబట్టి ఇప్పుడు కనీసం రామరాజ్యం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు, ఇక్కడైనా ఏదైనా న్యాయం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో తమరు వచ్చారు మహాత్మా. అవునండి స్వామి. మరి మీరు కానీ మీ యొక్క సహచరులు కానీ బాధితులు కానీ భారతదేశంలో సుమారు ఎంతమంది అయితే ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ అవ్వచ్చు, లోక్సభ అవ్వచ్చు, వారు ఎవరికైనా మీ విన్నపాలు తెలియజేశారా? తెలియజేయడం జరిగింది సార్. ఆ ఏరియా తగ్గట్టు ఆ ఏరియాలో ఉన్న ఎంపీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులకి మేము అందరూ కూడా తెలియపరచడం జరిగిందండి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇది నిరంతర ప్రాసెస్ కింద వెళ్తున్నామండి. ఎక్కడికక్కడ వెళ్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఏ విధమైన రిలీఫ్ ఇంతవరకు మాకేం రాలేదు. అంటే
గత సంవత్సరం 2023 మార్చి 31వ తారీఖున మాత్రం ప్రభుత్వం అర్జీ పెడితే సుప్రీంకోర్టులో విత్ ఇన్ 2-3 డేస్లోనే జడ్జిమెంట్ వచ్చి సెంట్రల్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీకి 5,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి మీరు సహారా ఖాతాదారులకి డిసెంబర్ అంటే 2023 డిసెంబర్ 31వ తారీఖు లోపల ఈ పేమెంట్ చెయ్యండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి సుప్రీంకోర్టు. అయితే అది దాని నిమిత్తం ఈ సిఆర్సి అనేది గవర్నమెంట్ బాడీ ఒక పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో చాలామంది కోట్లాది మంది కస్టమర్లు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు ఇచ్చింది అంటే 360 కోట్లు మాత్రమే ఈ రోజుకి పేమెంట్ జరిగింది. అంటే ఒక ఖాతాదారుడికి అందులో కొంతమందికి 10,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. అందులో 100కి 10 మందికి కూడా వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఇంకా తమరు చెప్పేది ఏమైనా ఉందా అండి? ఇంకేమైనా చెప్పేది ఉందా తమరు? అది ఏంటంటే ఈరోజు చాలా చాలా మానసికమైన కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేమందరూ కూడా. ఇది ఇంతవరకు కూడా ప్రభుత్వం కేర్ చేయట్లేదేమో అనుకుంటున్నాం మేము. ఎందుకంటే 13 కోట్ల కుటుంబాల తాలూకు ఆవేదనని మరి ప్రభుత్వాలు కోర్టులు పట్టించుకోపోన్నట్టుగా ఉన్నాయి ఈ రోజు వరకు కూడా. ఎందుకంటే గత 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా ఎక్కడ ఏ విధమైన ఇది జరగలేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదనుకుంటే వేరు, ఆస్తులు ఉన్నాయి, డబ్బు రూపంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఖాతాదారుడికి కూడా సరైన న్యాయం అయితే జరగలేదు. ఇక్కడ మేము మా సొమ్ముతో పాటు మా జీవితాన్ని ఇక్కడ పెట్టాం, ఈరోజు వెళ్ళి ఏమీ చేయలేం. అంటే మహాత్మా మనం ఎంత ఆవేదన చెప్పుకున్నా ఈ 12 సంవత్సరాల నుంచి మీరు కోర్టులకు వెళ్ళినా, అంటే మీ యాజమాన్యం కోర్టుకు వెళ్ళినా, ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వాలు మారినా మీ డబ్బు మీకు రాలేదు సార్. 5,000 కోట్లు రిలీజ్ చేశారు, ప్రభుత్వం విన్నత్తు అంటున్నారు. ఈ 5,000 కోట్లలో 300 కోట్లే పంచామంటున్నారు. అవునండి. ఒకవేళ ఈ 300 కోట్లు కాకుండా 5,000 కోట్లు పనిచేస్తే మీ బాధలు తీరిపోతాయా? తీరవు సార్. మొత్తం మా ఖాతాలో ప్రతి ఖాతాదారుడికి కూడా ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా పేమెంట్ జరగాలండి. అయ్యా మీరు ఇంకేమైనా చెప్పేది ఉంటే చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి లేదు సార్, అంతే. తప్పకుండా మహాత్మా. ఒకటి నమ్మండి స్వామి, ఏమిటండి, ఒకప్పుడు ఒక నరమృగం మాట ఇచ్చిందండి. ఏమిటండి, ఒక నరమృగం మాట ఇచ్చింది, యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. ఓ భరతవంశీయ, ఎప్పుడు ధర్మానికి హాని జరిగితే అప్పుడు నేను వస్తానయ్యా అని. ఇది ఎవరైతే ఆ మాట స్వయంగా విన్నారో ఆ ధనంజయ గోత్ర క్షత్రియులు, శ్రీమద్ వైశ్వామిత్ర మధుచందు ధనంజయ త్రయార్షేయ ప్రవరానిత ధనంజయ గోత్ర అని ఋషి ప్రవర కలిగిన వారు, భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రవర కలిగిన వారు, సజీవంగా ఉన్న భూమి అండి ఈ భూమి. ఆ భూమి మీద ఈ న్యాయస్థానాలు, ఆ రాజకీయ నాయకులు మీకు న్యాయం చేయకపోతే న్యాయం చేసేది నరమృగాన్ని నిద్రలేపిడి కార్యము తెలియని త్యాగరాజుని బంటుకి. మీరు నిశ్చింతగా ఉండండి మహాత్మా. మీ పక్కన ధర్మం ఉన్నప్పుడు మీ పక్కనే శమన వైరి సన్నుతులు మీ చెంతే ఉంటారు మహాత్ములారా. నిర్భయంగా ఉండండి స్వామి తామరు. సంతోషం. అయ్యా నమస్తే మహాత్మా. చెప్పండి స్వామి, తమ పేరు? వ్యవస్థాపకులైనటువంటి వీరరాఘవరెడ్డి గారికి మరియు మిగిలిన సభ్యులకి నమస్కారం స్వామి. అయ్యా మహాత్మా తమ పేరు స్వామి? నా పేరు బండారు వీరన్న, మాది అమలాపురం సార్. మేము 2004లో సహారా ఇండియాలో ఒక ప్రమోటర్గా జాయిన్ అయ్యాను నేను. ఎందుకంటే అప్పటి వరకు నేను మామూలుగా చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటూ, కూరగాయల వ్యాపారం అది చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన నా దగ్గరకు వచ్చి ఇలా పలానా సంస్థ చాలా అద్భుతంగా ఉంది, దాంట్లో ఈ విధమైన కొన్ని ఎథిక్స్తో పనిచేస్తుంది అని చెప్పేసి ఆ సంస్థ గురించి నాకు వివరించడం జరిగిందండి. 78లో సంస్థ స్థాపించారు. దీని యొక్క విధానాలు ఏంటంటే, సంస్థ ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికీ సహారా ఇండియా పరివార్ పేరు మీద మాత్రమే ఆస్తులు ఉంటాయి, ఎవరి సొంతం కాదు. ఇందులో మనం పనిచేసిన దానికి అనుగుణంగానే మనకి ఒక ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎంత వర్క్ చేస్తే దాన్ని బట్టే మీకు లబ్ధి వస్తుందని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగిందండి. ఆ ప్రకారంగా ఒక ప్రాఫిట్ షేరింగ్ అని అవన్నీ చూపించారు. అవన్నీ నచ్చి నాకు ఇందులో ఎవరిని మోసం చేసే విధంగా నాకేం కనిపించలేదు. ప్లస్ పబ్లిక్లోకి వెళ్ళడం వల్ల పలానా స్కీమ్ పలానా విధంగా కట్టుకుంటే మీకు ఇంత కడితే ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత పాటు వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే నేను 10 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు అలా కస్టమర్ దగ్గర 2004 నుంచి కలెక్ట్ చేయడం జరిగిందండి. అది ఆ కాల వ్యవధిని బట్టి 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి అమౌంట్ మెచ్యూరిటీ ఇస్తుండేవారు.
అప్పట్లో ఫస్ట్ నాకు ఒక 50 మందికి ఉన్న కస్టమర్లు 100 మంది అయ్యారు, 100 మంది 200 మంది అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేసాం కాబట్టి నా సర్వీస్ నచ్చి ప్లస్ వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సుమారుగా 2012కి దగ్గరగా రోజుకి 10 రూపాయలు కట్టే కస్టమరు ఒక 400 రూపాయలు, 300 రూపాయలు, 200 దాచుకునే పరిస్థితి కూడా వాళ్ళు వచ్చిందండి. ఆ విధంగా మేము ఒక 4-5 కోట్ల రూపాయలు దగ్గరగా ప్రజల చేత అందులో ఇన్వెస్ట్ చేయించాను సార్. 2012లో ఈ సెబీ సహారా ఒక ఇష్యూ వచ్చింది సార్. ఈ ఇష్యూ రావడంతో సడన్గా ఒక్కసారిగా ఆ కంపెనీ మీద ఆస్తులు జప్తు చేయడం కానీ ఇంకోటి కానీ జరిగిందండి. జరిగినప్పటికీ ఆ ప్రకారంగా మిగతా స్కీమ్స్ కొన్ని కంటిన్యూ అయ్యేవండి. దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాం. రాను మొత్తం స్తబ్దత జరిగిపోయి పేమెంట్ మళ్ళీ పబ్లిక్లోంచి పేమెంట్ తేలాని పరిస్థితి వచ్చిందండి. ఇంక మేము తిరిగి పేమెంట్ చేయలేని పరిస్థితి వచ్చింది. టోటల్గా గవర్నమెంట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం సీజ్ చేయడం జరిగిందండి. ప్రభుత్వం సీజ్ చేసిందా? ప్రభుత్వం సీజ్ చేసిందండి. ఎలా అంటే సుప్రీంకోర్టు ద్వారాగా ఈ సుప్రీంకోర్టుకి ఈ ఆస్తులన్నీ వీళ్ళు సీల్డ్ కవర్లో పెట్టించారండి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం పనిచేసిందండి సుప్రీంకోర్టు పరిధిలో. అంటే ఫస్ట్ సెబీ సహారా ఇష్యూ జరిగిందండి. ఆ తర్వాత దాని క్రమంలో 24,000 కోట్లు సెబీ సహారా జాయింట్ అకౌంట్లో జమ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందండి. ఆ ప్రకారంగా వీళ్ళు వెంటనే పబ్లిక్ నుంచి వచ్చిన అమౌంట్ ఒక చోట ఉండదు కదండి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో అన్ని చోట్ల ఉంది. కొంత అమౌంట్ అయితే జమ చేశారు. మిగిలిన అమౌంట్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక 3 months టైం ఇచ్చి ఆ 3 monthsలో సెబీ సహారా జాయింట్ అకౌంట్కి జమ చేయమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. అప్పట్లో అది వాస్తవంగా సాధ్యం కాని పైన అయినప్పటికీ ఆస్తులన్నీ సీల్డ్ కవర్లో ఉన్న ఆస్తులు ఏదమ్మినా కూడా ఈ సెబీ సహారా జాయింట్ అకౌంట్కి జమ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందండి. ఎప్పుడు 2012 తర్వాత ఒక 2-3 yearsలో. అప్పుడు 2012లోనే జరిగిందండి. 3 monthsలో జమ చేయమన్నారు. జమ చేయమంటే అది పబ్లిక్ నుంచి తెచ్చిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది కదండి, బయట ఇన్వెస్ట్మెంట్ చేశారు. లిక్విడ్ క్యాష్ ఉన్న మట్టికి వీళ్ళు జమ చేశారు. మిగిలిన అమౌంట్ కూడా మీరు ఏదో ఒకటి అమ్మేసి కట్టమంటే అప్పుడు లోన్స్ కూడా ట్రై చేసిందండి కంపెనీ. అప్పట్లో 5,000 కోట్లు ఇచ్చి బ్యాంకులు కూడా లేవు. ఇక్కడ లేకపోయేసరికి బయట అదర్ కంట్రీస్లోంచి ఎవరైనా బ్యాంకులు ఇన్వెస్టర్ ఉంటే కనుక ఆ విధంగా ఇక్కడున్న ఎసెట్ని పెట్టి ఆ అమౌంట్ జమ చేద్దామని కూడా కంపెనీ ట్రై చేసిందండి. అది కూడా ప్రళానం అయిపోయి అవ్వలేదు. ఇక్కడ ఆస్తులు కొనడానికి ఎవరు లేరు. అలాగే ఆ కంపెనీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ద్వారాగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నప్పటికీ అప్పటికి కంపెనీ ఆ అమౌంట్ అంతా కూడా మీరు అమ్మేసి మా దగ్గర ఉన్న ఆస్తులను మీరు అమ్మేసి కస్టమర్కి పేమెంట్ చేసేమని కూడా కంపెనీ చెప్పడం జరిగిందని చెప్పేసి మా సీనియర్స్ అది చెప్పడం జరిగిందంటే పేపర్స్లో కూడా వచ్చింది. అది కూడా అంబి వ్యాలీ అనేది ఒక సిటీని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కంపెనీకి అప్ చెప్పేశారు. ఏ విధంగానైనా సరే అంత పెద్ద అమౌంట్ అనేది ఒక్కసారిగా పేమెంటు రిటర్న్ అవ్వడం కష్టం. దాని ద్వారా ఏమైందంటే కంపెనీ అయితే రన్నింగ్ ఆగిపోయిందండి. ఆగిపోవడంతో మేము పేమెంట్ చేయలేకపోయాం. మేము కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చాం కాబట్టి కస్టమర్స్ మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడం జరిగిందండి. ఎందువల్లంటే మేము ఇందులో ఉన్న భావాలు కానీ విధానాలు కానీ అన్ని నచ్చే వచ్చాం. ఆ విధంగానే కంటిన్యూ అయింది కంపెనీ కూడా. మేము ఏ కస్టమర్ని కూడా ఇంత మోసం చేయలేదు సార్. ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర తెచ్చిన ప్రతి రూపాయికి రసీదు ఇచ్చాం. ఇవాళ అమలాపురంలో బండారు వీరన్న అనే అబ్బాయి మిమ్మల్ని సహారా ఇండియా పేరు చెప్పి ఒక 100 రూపాయలు మిస్గైడ్ చేసేయడని పబ్లిక్గా ఎవరైనా చెప్పుంటే కనుక ఏ శిక్షకైనా నేను అర్హుడినే సార్. ఎందుకంటే గుండెలో బాధ విపరీతంగా వచ్చేస్తుంది సార్. చాలా నరకం అనిపిస్తున్నాను సార్ మేము. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇన్ని కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీని ఎందుకు కాకుండా చేసేసారు. అది ఎవరు చేశారనేది తర్వాత ఆ కంపెనీయే చేసిందో, కంపెనీ తప్పుదు వల్ల జరిగిందో, ఎవరైనా కావాలని చేశారో తర్వాత. ఎందుకంటే మేము చిన్న వాళ్ళు మాకు తెలియని విషయాలే. అయితే నరకం అనిపించేస్తుంది సార్ ఈవేళ. ఎంతంటే ఒక డైలీ మార్కెట్లో చేపలు కోసుకుంటూ 5-10 సంపాదించుకునే ఆవిడ నా వ్యక్తిత్వం నచ్చి ఆయన ఏం చెప్పారు కరెక్ట్గానే చెప్తాడనే ఉద్దేశంతో డైలీ నా దగ్గర దాచుకునేదండి. ఆ డబ్బులన్నీ తెచ్చి కడితే డిపాజిట్ చేసాం. ఈవేళ ఆవిడకి 80 సంవత్సరాల వయసు సార్. ఆవిడకి మార్కెట్లోకి ఇవాళ బయట తుఫాన్ వస్తుందంటే
విపత్తు అర్జెంటుగా కూర్చోబెట్టి అధికారులను కూర్చోబెట్టి చేస్తారు సార్. ఆర్థిక విపత్తు కాదండి ఇది. 13 కోట్ల మంది ప్రజలకి ఆర్థిక విపత్తు కాదా సార్ ఇది? ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము? ఏ కోర్టుకి వెళ్ళమంటారు? ఏ కోర్టు ఏ లాయర్ అయినా ఉచితంగా మాకు చేస్తాడా? ఎవరు చేస్తారు సార్ మాకు? ఈ ప్రజలకు న్యాయం ఎవరు చేస్తారండి? మా పిఆర్కే గారు ఎందుకంటే ఇలాంటి ఒక అద్భుతమైన స్టేజ్ ఏదైనా మనకి హెల్ప్ చేసి పర్సన్ సరిగ్గా నిలబడాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా చూసాం. మాలో కూడా కొంతమంది యూనియన్స్ అయినా అయ్యని పెట్టారు. కొంతమంది ఏమో సహారాన్ని తిడతారు, కొంతమంది గవర్నమెంట్ని తిడతారు. ఎవరిని తిడితే పేమెంట్ అవుతుంది? పేమెంట్ కావాలి, కస్టమర్కి న్యాయం జరగాలి సార్. ఇక్కడ కస్టమర్కి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇక్కడున్న ఆస్తి అక్రమంగా సంపాదించాడు, సన్మార్గంలో సంపాదించాడు, మొత్తం మీద ఇతరు చెప్పిన ప్రకారంగా ఈ 2,85,000 కోట్లు ఒక చోట ఉంది. అతను కొడుకుల పేరు మీద పెట్టలేదు, కూతుల పేరు మీద పెట్టలేదు, సహార్ ఇండియా పరివార్ పేరు మీద ఉంది. అది పబ్లిక్గా పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎవరి దగ్గర ఉంది సార్? ఇది సుప్రీంకోర్టులో ఉంది కదండి. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన, ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన, పలానా అసెట్ ఈ విధంగా సేల్ చేసి మీకు పేమెంట్ ఇప్పుడు డిసెంబర్లో కల్లా పేమెంట్ చేసేస్తామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు సార్. ఒక పోర్టల్ రిలీజ్ చేశారు. పోర్టల్ అయితే రిలీజ్ చేశారు, అన్ని అవాంతరాలే దాంట్లో. ఇవాళ దాంట్లో మా కస్టమర్లు ఓ 20% పెట్టుకున్నారు. అందులో సహారా ఇండియా బాండ్లే పెట్టారండి, పెరల్స్ బాండ్లు ఏం పెట్టలేదు. ఇంకా వేరే వేరే స్కీమ్స్ బాండ్లు పెట్టలేదు, వేరే వాళ్ళు పెట్టలేదు, సహారాయే పెట్టారు. ప్రతిదీ కూడా అప్డేట్ అయ్యి వెళ్ళి అక్కడికి మీకు మెంబర్షిప్ లేదు, అది లేదు, ఇది లేదని రిజెక్ట్ అవుతున్నాయి. దానికి మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. పెట్టిన తర్వాత కూడా చిన్న చిన్న కస్టమర్లు 50,000 రూపాయల కస్టమర్లకు కూడా పేమెంట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే క్లారిటీ లేదు. అంటే దాని ద్వారాగా పేమెంట్ ఎప్పటికి అవుతుందో తెలియదు. ఈయన ఒక గ్రూప్ చేసినప్పుడు దాంట్లో చూశాను నేను. మీ యొక్క విధానాల మాటలు నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఈ ఆశ లేనోడికి ఏదో అన్నట్టు మాకు ఆశ అక్కడ కొంచెం కనపడుతుందేమో అనిపించింది. ఇప్పుడున్న ప్రజెంట్ వాస్తవాలు మీరు మాట్లాడారు. అలాగా కోర్టులో న్యాయం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే అందరూ అవినీతిమయం అయిపోయింది. 100 మంది అవినీతి మధ్యలో ఒక వ్యక్తి నిజాయితీగా నుంచున్నాడు, దోషి ఇతనే అవుతున్నాడు. వాళ్ళు అవ్వట్ల. అవునండి. ఆ 100 మంది అవ్వట్ల, ఈ ఒక్కడే దోషి. వాడు బతకాల చావాలో తెలియని పరిస్థితి. ఈవేళ సహారా ఇండియా పరిస్థితి అవ్వచ్చు, మా పరిస్థితి కావచ్చు, అదే పరిస్థితిలో ఉంది సార్. ఆస్తి అక్కడ ఉంది, లేకుండా లేదు. అతను ఇల్లీగల్గా లీగల్గా సంపాదించాడు. తర్వాత అంతా కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది కదా సార్. 20,000 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉంది సార్. 20,000 కోట్లు పంచిపెడితే కొంతమందికైనా పేమెంట్ అవ్వాలి కదండి. ఎవరికి పేమెంట్ ఇస్తున్నారు సార్? వీళ్ళు ఎవరికి పేమెంట్ ఇవ్వలేదు. పోనీ దానికి సంబంధించిన మార్గాలు ఏమన్నా వెతికారా? ఈ ఆస్తులు ఏదైతే బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్లు మొత్తం భారతదేశం అంతా ఉన్నాయి సహారా ఇండియా. ఆ బ్రాంచ్లకి సహారా ఇండియాని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఈ పేమెంట్ ఎలా చేయండి, మా సమక్షంలో చేయండి అంటే డిపాజిట్ తెచ్చిన వాళ్ళు మేము. అమలాపురం బ్రాంచ్లో ఎంతమంది ఉందో బ్రాంచ్లో రికార్డు ఉంటుంది. తద్వారా పేమెంట్ అవుతుంది. థర్డ్ పర్సన్కి ఎవరికో చెప్పి పేమెంట్ చేయమంటే అతను ఏం చేయగలడు సార్? ఎలా చేస్తే ఏ తలపోటు వస్తుందన్న బాధ అతనికి ఉంటుంది. అవునండి, అవును. ఈ అంత అసలు ఏం జరగాలో ఏం జరగబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి సార్. అలా పేమెంట్ ఇవ్వగలుగుతామని ఈ మధ్య నిరాశ వచ్చేస్తుందండి. మొన్నటి వరకు కాన్ఫిడెన్స్ ఉండేది. మహానుభావుడు ఆయన బతుకున్నంతసేపు ఒకలాగా ఉండేది, ఏదో విధంగా ఆయన పోరాడతాడు. ఎందుకంటే నేను అవినీతి చేసి ఉంటే నన్ను ఉరి తీసేయండి అన్నాడు అతను. అతను అవినీతి అంటే ఆ వ్యక్తి పరంగా జరిగింది, వ్యవస్థ పరంగా జరిగింది, ఏం జరిగింది మొత్తం మీద లాక్ అయిపోయిందండి. మాకు ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం మేము. ఇప్పుడు ఆ వ్యక్తి లేడు. కొంతమంది ఏంటంటే వ్యక్తి లేడు, పేమెంట్ పనిచేయచ్చు కదా అంటున్నారు. ఎవరు పనిచేస్తారండి? వాళ్ళ దగ్గర పెట్టుకున్న ఎవరు పనిచేయగలం? ఇప్పుడు చేయాల్సిన గవర్నమెంటే న్యాయం చేయాలి. 100కి 200% గవర్నమెంట్ మాత్రమే న్యాయం చేయాలండి. ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. డబ్బు పరంగా వాళ్ళు ఏమంటున్నారండి? ప్రభుత్వం వారు ఏమంటున్నారు? ప్రభుత్వం వారు ఇప్పుడు సిఆర్సీ అని ఒక పోర్టల్ రిలీజ్ చేశారు సార్. దాంట్లో అప్డేట్ నిన్న కాకముందు నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యకరం వేసింది సార్. ఎందుకంటే సహారా అమౌంట్ మా దగ్గర 20,000 కోట్లు ఉంది. దానికి పేమెంట్ పెట్టుకున్న వాళ్ళు మట్టికి 103 కోట్లే పేమెంట్ చేసాం, మిగతా వాళ్ళు పెట్టుకోలేదు. ఏంటి సార్ ఇది? ఎంత దారుణం ఏంటండి? ప్రతి రికార్డు మా దగ్గర ఉంది, ఎవరెవరు పెట్టారు ఏంటి అంతా కూడా కస్టమర్ల దగ్గర ఉంది. మరి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా సార్. సరే, దీనికి ప్రత్యామ్నాయం ఏదో ఉండాలి కదా. మీరు ఈ విధంగా పెట్టారు, మీ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వట్లేదు, దానికి ఈ ప్రపోజల్లో సిగ్నేచర్ పెట్టండి, దాన్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పాలి. ఈవేళ పబ్లిక్ సైట్ ఇచ్చారు సార్. ఇది కంపెనీకి ఏమి ఇవ్వలేదు. కంపెనీ అయితే కంపెనీ చేసేది.
పబ్లిక్ సెక్టర్లో ప్రజలు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మామూలుగా లేవు సార్. ఒక నెట్ సెంటర్కి వెళ్తే ఇవాళ ఒక చిన్న కాగితం తీయాలంటే 20 రూపాయలు ఇవ్వాలండి. ఒక రిజిస్టర్ ఒక బాండు, నాది ఒక బాండే ఉండి దాన్ని అప్డేట్ చేయడానికి 150 రూపాయలు తక్కువ తీసుకునే పర్సన్ 200 నుంచి 300 తీసుకుంటున్నారు. ఇవాళ రీసబ్మిట్ అన్నారు వీళ్ళు, అది కూడా 45 రోజుల తర్వాత రీసబ్మిట్ అంటున్నారు. ఆ ప్రాబ్లం ఏంటన్నది ఇప్పుడు వెంటనే చెప్పట్లా. దానికి మళ్ళీ 400 రూపాయలు. ఇన్ని చేసిన తర్వాత అమౌంట్ పడుతుందా? పట్టలేదండి. మళ్ళీ దానికి ఏదో చెప్తున్నారు, డెఫిషియన్సీ పలానా డెఫిషియన్సీ అని. ఇంకేమన్నా చెప్పుకున్నా? అదే సార్, కస్టమర్కి పేమెంట్ అవ్వాలి సార్. అది మీరు ఎలా చేస్తారో, ఎలా న్యాయం చేస్తారో తెలీదు. మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ రామరాజ్యంలో నేను ఒక మెంబర్షిప్ తీసుకున్నాను. అయితే ఏంటంటే దీనికోసం మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. కస్టమర్కి న్యాయం జరగడం కోసం ఎక్కడికైనా వస్తాను. అంటే మీ యొక్క ధర్మ ప్రకారంగా వేరే ఏదైనా వచ్చు, కానీ నేను సహారా ఇండియా పరంగా వచ్చాను. సహారా ఇండియా కస్టమర్కి న్యాయం చేయాలి, నా ప్రాబ్లం అది. నా ఒక్కడదే కాదు, నాది 28 లక్షలు 30 లక్షల పేమెంట్ దాంట్లోనే ఉందండి. నాది కూడా కాదు, ముందు కస్టమర్కి పేమెంట్ అవ్వడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. ఆ విధంగా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మహాత్మా, రామరాజ్యం ఏర్పాటు చేస్తే ఆ రామరాజ్యంలో మీరు పౌరసత్వం తీసుకుని ఆ పౌరసత్వం కార్డుని, ఐడి కార్డుని మీరు మెడలో ధరించి వచ్చారు స్వామి మీరు. అవును స్వామి. నేను కంఠాన్ని 12 స్వరస్థానాలు, కంఠాన్ని మాల కింద హరి గుణమణిమయ స్వరములు గలమును ధరించిన ముక్కంటి సాక్షిగా మీరు పౌరసత్వాన్ని మెడలో వేసుకొచ్చారు స్వామి. నేను మీకే న్యాయం జరగకపోతే ఇంకెవరికి జరగనట్టే. నేను న్యాయం జరుగుతుందని 100% కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రకృతి అంతా చూస్తుంటుంది సార్, న్యాయం ఏదో అన్యాయం ఏదో. ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. అలాగే మహాత్మ, తప్పకుండా జరుగుతుంది స్వామి. మీరు ఊరు వెళ్ళండి. ఓకే, తొందరలోనే మంచి ముహూర్తంతో మంచి వారితో మీరే ఫోన్ చేస్తారు మహాత్మ. నా పేరు గుబ్బల నారాయణరావు, మాది గురవాయగూడు, జంగారెడ్డిగూడు మండలం అండి. నమస్కారం మహాత్మ, చెప్పండి స్వామి. నేను స్వామి ఈ సహారా ఇండియాలో 1996 మే 20 తారీఖు జాయిన్ అయ్యాను. మన మే 20కి 28 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇందులో జాయిన్ అయ్యి 29 సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నాను ప్రజెంట్. నేను CFMR 4 నా క్యాడర్ అండి. అందులో సుమారుగా మా సహారా ఇండియాలో 5000 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయండి. ఓవరాల్గా 5000 బ్రాంచ్ ఆఫీసులు జరిగిన ట్రాన్సాక్షన్ ఒక్క CRC ద్వారాగా పే చేయాలనుకుంటున్నారు. ఏమైందంటే ఇది హాల్ ఉంది, ఈ హాల్ 1000 మంది పడతారండి. ఈ 1000 మంది పట్టే హాల్లో 10,000 మంది డంపింగ్ చేయొచ్చా? మినిమం కట్టేసి తెలుస్తుంది కదా మనకి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. ఈ 1000 మంది పట్టే హాల్లో 10,000 మంది ఎలా డంపింగ్ చేస్తారు? కరెక్ట్ కాదు కదా. అలాగే 5,000 బ్రాంచ్ ఆఫీసులు 5,000 బ్రాంచ్ ఆఫీసులు ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ సుమారుగా 86,000 కోట్లు. మన అమిత్ షా గారు చెప్పారు మన రీసెంట్ గా 86,000 కోట్లు కలెక్ట్ చేసిన దాన్ని 86,000 కోట్లు పేమెంట్ చేయవలసిన దాన్ని ఒక్క CRC ద్వారా పేమెంట్ చేసేయాలనుకున్నారు. ఎలా చేస్తారు? వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీలకు బరువు మూట ఉంది. లేదు, మీరు మాట ఒకటి అర్థమైపోయింది స్వామి. అన్నం ఒక సరిపోతే 10,000 మందిని 500 మంది 1000 మంది కూర్చున్న దాంట్లో 10,000 మందిని కూర్తే ఎలా ఉంటుందో 5,000 బ్రాంచుల్లో మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ని ఒక్క పోర్టల్ ద్వారా ఇస్తే అది ఎలా సాధ్యపడుతుంది? కనీస అవగాహన వాళ్ళకు ఉండొద్దా? ఇప్పుడు ఎవరికైనా వస్తుంది అంటే స్వామి, అంత భాషా జ్ఞానం లేకపోయినా మీరు చెప్పిన మాట ఒక ముక్కలు అర్థమవుతుంది స్వామి. క్లుప్తంగా ముగించండి, ఇబ్బంది ఫర్ ఎగ్జాంపుల్ స్వామి, నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, నేను ఇప్పుడు అన్నం తినాలి, నా ఇల్లు గడవాలి, నేను హాస్పిటల్ పాలైపోయాను, నా ఫుడ్ ఎవరు ఇస్తారు? నాది ఓవరాల్గా నేను సంపాదించి మొత్తం అందులో పెట్టేసాను. ఇక్కడ నన్ను ఎవరు చూస్తారు? ఈరోజు నా గత 2012లో పార్లమెంట్లో ఎప్పుడైతే ఇష్యూ జరుగుతుందో అప్పటి నుంచి కంటిన్యూగా మా పరిస్థితి ఇదే కదా. ఎవరిని అప్పులు ఇస్తారా? మా ఫీడింగ్ ఏంటి? ఇప్పుడు ఇదే గవర్నమెంట్ కానీ ఇదే సంస్థ కానీ ఎంప్లాయ్మెంట్ శాలరీస్ కానీ వాళ్ళ జీతాలు కానీ ఇస్తున్నారా? నడుస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏజెంట్ చేస్తుంది. ఈరోజు నేను ప్రొద్దుటే గుడికి వెళ్తున్నాను, శనివారం స్వామి నమస్కారం పెట్టుకుంటాను, లైన్లో నుంచి ఉంటున్నాను. ఈ లోపల 4 వచ్చేసేసి 4 వచ్చి నా డబ్బులు ఎప్పుడు వస్తా అని నిలదీస్తున్నారు. ఏంటి? నేను గుడికి దేవుడికి నమస్కారం పెట్టుకుని గుడికి వెళ్తే ఈ 15 లక్షల మంది ఓవరాల్గా భారతదేశం మొత్తం, ఈ భారతదేశం మొత్తం ఎంటర్ ఏజెంట్స్ ప్రతి ఒక్కరు కూడా గుడికి కానీ ఒక సినిమాకి కానీ ఇట్లా బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. వాడికి ఇంటి దగ్గర ఇంటికి వచ్చి కొంతమంది ఫైట్ చేస్తారు, దారిలో బండి వేసుకు వెళ్తే బండి మీద ఫైట్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ దగ్గర. నువ్వు సినిమా హాల్తో ఫ్యామిలీకి సినిమా హాల్ లేదు ఫ్రీడమ్. అక్కడ ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే నీ సినిమా షికార్లు ఇంక ఎక్కువైపోయినాయి, మా డబ్బులు ఎప్పుడు ఇస్తా? నువ్వు మమ్మల్ని ఉసురు పెట్టి నువ్వు సినిమా షికార్లు చేస్తున్నావా? నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా? నువ్వు శుభ్రంగా తింటున్నావు, మా పాపం పుణ్యం నీకు తగులుతుంది, నా ఘోష నీకు తగులుతుంది, నువ్వు నాశనం అయిపోతా. ఏంటి స్వామిది? ఎవరి జేబులోకి వెళ్ళింది డబ్బు అంతానే?
అంటే మహాత్మా వారి దృష్టిలో మిమ్మల్ని చూసి డబ్బులు ఇచ్చా మీకు నేను, అవును మిమ్మల్ని చూసి మీరు మంచివారు అని నమ్మి మీకు మేము డబ్బులు కట్టాం. అవును నేను ఒక్కడనే కాకుండా నా బంధువులతో కట్టిపించా. వాళ్ళకి సమాధానం ఏం చెప్పను నేను? ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థమవుతాయా? కోర్టులో ఉండిపోయింది, ఇది అయిపోయింది, అది అర్థమవుతాయా వాళ్ళకన్నీ? కాబట్టి వాళ్ళ సహజంగా వాళ్ళు ఉండే బాధల్లో వాళ్ళు రెంట్లు కట్టుకోవడానికో, ఈఎంఐలు కట్టుకోవడానికో, పిల్లల స్కూల్ ఫీజులకో, బట్టలకో, రోగాలకో, రుచులకో, తిండికో వారికి డబ్బు కష్టం వచ్చినప్పుడు వారు ఎక్కడ ఏ ఆస్తో ఏ అప్పు తెచ్చి మీకు డబ్బులు కట్టారో వాళ్ళు. మీకు అర్థమైందా మహాత్మా? కాబట్టి వారు ఆ మాట అంటంలో ఏమాత్రం ఇదేమీ లేదు. కాకుండా ఇక్కడ సమస్య ఎవరిది, దీనికి కారణం ఎవరు, మీ ఫిర్యాదు ఎవరి మీద? సమస్య కానీ సొల్యూషన్ కానీ ఎవరు? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది ఒక ఊర్లో, దాన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ స్టే చేసి దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేసి ఆ ఇష్యూ ఏం జరిగింది ఏంటి సమాధానం చెప్పని గవర్నమెంట్ బాడీని అడుగుతుంది. అలాగే మన సమస్యల్ని ఇంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్న సంస్థని కానీ 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న దానిని కానీ ప్లస్ ఒక 13 కోట్ల మంది ఖాదర్ సమస్యలు కానీ ఇది ఒక సమస్య కాదా? ఇది పెద్ద ఇష్యూ కాదా? దీన్ని ఎందుకు టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు స్వామి? దీనికి కారణం ఎవరు అని మీరు భావిస్తున్నారు? సంస్థ కారణం కావచ్చు, ప్లస్ సంస్థే ఇన్ని డబ్బులు కలెక్ట్ చేసింది, ఆస్తుల మీద పెట్టింది. అయినప్పటికీ ఈ 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి మీ డబ్బులు ఆగిపోవడానికి కారణం మీరు సంస్థ అనుకుంటున్నారా, వ్యవస్థ అనుకుంటున్నారా? సంస్థ కాదండి, సమస్య అయితే కాదండి. ఈ డబ్బులు ఆగిపోవడం సమస్య అయితే కారణం కాదండి. 2012లో ఇది గతంలో సహారా ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో పనిచేసేదండి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ ఇది ప్రతిదీ కూడా ఒక చట్టపరిధిలో పనిచేస్తుంది. అదే చట్టపరిధి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో పనిచేస్తుంది. 2012 వరకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ లో పనిచేది ఆ సెబీ పరిధిలోకి రాదు. ఇది సెబీ పరిధిలో రాని దాన్ని సెబీ పరిధిలోకి తీసుకుని ఆంక్షలు విధించారండి. ఇది సెబీ పరిధిలోకి ఎప్పుడు వచ్చింది? 2012లో. అప్పుడు సోనియా గాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 2012లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుని సెబీ పరిధిలో వచ్చేది. దీన్ని సెబీ పరిధిలో లేని దాన్ని సెబీ పరిధిలో తీసుకొచ్చి ఇష్యూ చేసేది. దీన్ని అసలు యాక్చువల్గా సెబీ పరిధిలో లేని సమస్య అది. సెబీకి సంబంధమే లేదు. అది సెబీకి సంబంధం లేని విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గతంలో కూడా మాకు ప్రాబ్లం వచ్చింది. మాది ఒక ఫైనాన్షియల్ కార్పొరేట్ క్లోజ్ చేశారు. ఫైనాన్షియల్ కార్పొరేట్ క్లోజ్ చేసినప్పుడు అలహాబాద్ హైకోర్టులో ఆ ఇష్యూ వచ్చింది. అప్పుడు జడ్జిమెంట్ ఏం చెప్పారంటే మాకు రిజర్వ్ బ్యాంక్కి మాకు వచ్చింది. అప్పుడు ఫైనాన్స్ కార్పొరేట్ క్లోజ్ చేస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్కి మాకు సహారాకి ప్రాబ్లం వస్తే అలహాబాద్ హైకోర్టులో కేసు నడుస్తుంటే అలహాబాద్ హైకోర్టులో అప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే మీరు ఇది సున్నితమైన విషయం, పబ్లిక్ సంబంధించిన విషయం, మీరు సంస్థ మీరు కలిపి ఎదురుగా కూర్చొని సమస్య పరిష్కరించుకోండి అని చెప్పారు. అప్పుడు సమస్య పరిష్కరించుకోవడానికి ఆ రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఏదైతే మేము అమౌంట్ పే చేయాలో ఆ డబ్బులు సహారా ఇండియా 5,000 త్రూ 5,000 బ్రాంచ్ల ద్వారా పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేస్తున్నప్పుడు ఏ ఓచర్లు ఏవైతున్నాయో మేము పలానా వాళ్ళు పేమెంట్ చేస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అయిపోయి వాళ్ళు పేమెంట్ చేసిన డబ్బులు మేము తెచ్చుకునే వాళ్ళం. సహారా ఇండియా సహారాలు పే చేసేవారు. మొన్న ఈ ఇష్యూ పరిధిలో కూడా కొంత డబ్బు ఇవ్వాల్సింటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మొన్న కూడా పే చేశారు. ఇక్కడ ఈ ఇష్యూలో ఏదైతే 24,500 కోట్లు జమ చేశారో సహారా సెబీ ఖాతాలో ఆ ఖాతాలో కూడా కొంత అమౌంట్ ఆ రిజర్వ్ బ్యాంక్ అమౌంట్ కూడా కొంత రావడం జరిగింది. మాకు రావాల్సిన అమౌంట్ ఇదే ప్రకారం ఏదైతే రిజర్వ్ బ్యాంక్ మాకు జరిగిన ఫైనాన్స్ కార్పొరేట్ క్లోజింగ్ విషయంలో జరిగిందో అదే ప్రకారం ఇదే సంస్థల ద్వారా ఈ 5,000 బ్రాంచ్ల ద్వారా ఈ పేమెంట్ చేసి సక్రమంగా స్పీడ్గా అయిపోయేది. మేము పేమెంట్ చేస్తాం. ఎందుకంటే మేము ఒక్కడే ఇస్తున్నాం బాడీ, మేము 5,000 మంది ఇస్తాం పేమెంట్. 5,000 బ్రాంచ్ల ద్వారా పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ అయిపోతే దీన్ని వీళ్ళ కూలవశంగా క్లియర్ చేసుకుని త్రూ బ్యాంక్తో చెక్ ద్వారా పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయిపోతుంది. వీళ్ళు చెక్ చేసుకుని వీళ్ళు 25,000 కోట్లు డబ్బులు ప్రజెంట్ ఉందో ఆ 25,000 కోట్లు అంత కూడా అవసరం లేదు. కొంత పేమెంట్ చేసి మిగతా బ్రాంచ్ల పరంగా మళ్ళీ బ్రాంచ్ సహారా రన్నింగ్లో ఉంటుంది. ఈ రన్నింగ్ కూడా మొత్తం చంపేసి స్టాప్ చేసి పేమెంట్ చేయాలనుకునే పద్ధతులు నడుస్తుంది ప్రజెంట్. అదే రన్నింగ్ ఉంటుందంటే ఎంతో కొంత డిపాజిట్ కొంత పేమెంట్ తీసుకుంటారు. ఆ వెలుసుబాటు కూడా లేకుండా ఏదో ఒక బాడీ ద్వారా పేమెంట్ చేసేయాలనుకుంటున్నారు. ఇదైతే ఖచ్చితంగా అయితే కరెక్ట్ అయితే కాదు. ఒక 100 మంది చేసే పని ఒక వ్యక్తి చేయాలనుకుంటే ఒక బాడీ ద్వారా పేమెంట్ చేయాలని కూడా కరెక్ట్ అయితే కాదండి. ఎందుకంటే దాదాపుగా 1 ఇయర్ నుంచి పేమెంట్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి 5,000 కోట్లు దగ్గర పెట్టి అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, 1 ఇయర్లో పేమెంట్ చేసేమని చెప్పింది. అక్కడ నువ్వు ఇంత టైం తీసుకోని ఏం చెప్పలే, ఇది అతి త్వరలో పేమెంట్ చేసామని చెప్పిన దాన్ని 5,000 కోట్లు పక్కన పెట్టుకుని జస్ట్ 300 కోట్లే పేమెంట్ చేశారు. అంటే నువ్వు ఈరోజు బ్రతకడానికి కూడా అవకాశం అవ్వట్లేదు. వెళ్ళాం నాకు డబ్బులు అవసరం అని నాకు బ్రతకాలని తినాలి. నాకు నేను స్ట్రక్చర్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ హాస్పిటల్ పాలైపోయిన తర్వాత నువ్వు ఇంజక్షన్ చేసే సుఖమే ఉంది. నాకు బ్రతకడానికి అవకాశం లేకుండా నువ్వు ఎప్పుడో ఇస్తాను ఎప్పుడో చేస్తాను. రీసెంట్గా జరిగేది రీసెంట్గా ఇవ్వడం మానేసి ఇది నా ఒక్కడ ఆక్రోశం ఆక్రందన కాదు. ఎంటైర్ భారతదేశంలో 15 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ది జస్ట్ ఓవరాల్గా 13 కోట్ల మంది ఖాతాదారులు ఆక్రమింది. నా ఒక్కడిదైతే కాదు.
నన్ను ఏదో లోపడేసి నన్ను ఏదో ఇచ్చేస్తారు, నన్ను ఇచ్చేది దేనికంటే నేనైతే సిద్ధమే, దేనికండి. ఎందుకంటే వాళ్ళకున్న బాధ. ఎందుకంటే నేను ఈరోజు న్యాయబద్ధంగా ఒక గుడికి వెళ్ళలేకపోతున్నాను, న్యాయబద్ధంగా ఒక సినిమాకి వెళ్ళలేకపోతున్నాను, నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేకపోతున్నాను. వీటన్నిటి కారణం ఎవరు? ఈ సంస్థ పైన 2012లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకుని ఎప్పుడైతే సెబీ మీద ఎక్కిచ్చారో, ఈ సెబీ ఎప్పుడైతే దూరం వచ్చిందో, వీళ్ళు ఇప్పటి వరకు సొల్యూషన్ లేకుండా, దానికి ఏమీ లేకుండా ఇన్నాళ్ళు ప్రళాంగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడేదో ఇచ్చేస్తామంటే అది కూడా సక్రమైన మార్గంలో ఇవ్వట్లా. ఈ ఫోల్డర్ అయితే కరెక్ట్ అయితే కాదండి. 217 టౌన్షిప్స్ ఉన్నాయి సహారాకి. కొంత అమ్మినా కొంత చేసినా ఓవరాల్గా 32,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. 2,75,000 కోట్లు ఎసెట్ రూపంలో ఓన్లీ మనం ఏదైతే పన్ను పే చేస్తామో దాని పరిధిలోనే 2,75,000 కోట్లు ఎసెట్స్ అయితే ఉన్నాయి. స్వామి, ఈ ఏదైతే మనీ ఉందో 25,000 కోట్లు, అందులోంచి 5,000 కోట్లు తీసి పక్క పెట్టారు. 5,000 కోట్ల ద్వారా కూడా మాకు సరైన న్యాయం, దాదాపు 1 year నడుస్తుంది, సరైన న్యాయం జరగట్లేదు. ఓవరాల్గా డబ్బు గవర్నమెంట్ పరిధిలో ఇంత డబ్బు ఉన్నా, ఎసెట్స్ రూపంలో సంస్థ దగ్గర ఉన్నా సరే మాకు న్యాయం జరగట్లేదు. కనీసం మీ ద్వారాగా అయినా సరే ఈ రామరాజ్య ధర్మసభ దీని ద్వారాగా మాకు న్యాయం చేకూరుస్తుంది. నాకు మా పరివార మెంబర్స్కి, మా సంస్థకి కానీ, మా ఈ ఓవరాల్గా ఈ 13 కోట్ల మంది ఖాతాదారులకు కూడా న్యాయం జరుగుతుందని, ఈ సంస్థ ద్వారాగా ఏమన్నా జరుగుతుందని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. తప్పకుండా మహాత్మా, ఓరడిల్లండి. తప్పకుండా ధర్మం గెలుస్తుంది స్వామి. థ్యాంక్ యూ సార్. తుమ్మిడి నాగసూర్య వెంకట సత్యనారాయణ అండి. అయ్యా. నాది తాడేపల్లిగూడెం బ్రాంచ్. అయ్యా. అంటే నేను రామరాజ్య ధర్మసభ గురించి మా పిఆర్కే కుమార్ గారు నాకు గతంలో కూడా చెప్పడం జరిగింది. నేను కూడా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే నా మిత్రులు చాలా మంది చాలా సబ్జెక్ట్ చెప్పారండి. ఒక్కొక్కరు ఒక విధంగా ఆ మనసులో మాట చెప్పారు. నేను కోరుకునేది ఏంటంటే 94లో జాయిన్ అయినాను నేను. 94 నుంచి కూడా కంపెనీ వారు ఏమైతే టార్గెట్స్ ఇస్తారు కదండి, అవన్నీ పులిపులు చేసుకుంటూ నా కుటుంబ పోషణ కోసం కంపెనీ యొక్క నియమ నిబంధత నచ్చి నేను జాయిన్ అయ్యి, నా సిన్సియారిటీ కూడా, నా సర్వీస్ కూడా ప్రజలకు నచ్చి, ఈ రెండు అనుగుణంగా నేను కంపెనీకి అమౌంట్ని జమ చేయడం జరిగింది. చక్కగా కొద్ది రోజులు నడవడం జరిగింది 10 సంవత్సరాల తర్వాత. ఏది ఏమైనప్పటికీ గవర్నమెంట్కి మా కంపెనీకి ఏదో డిస్ట్రిబ్యూట్స్ వచ్చింది. అది నాకు సంబంధం లేదండి, నాకు సంబంధించింది కాదు అది. ఇప్పుడు నా కూతురికి నేను పెళ్లి చేయాలి, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నా కూతురికి అనవసరం, నాకు సంబంధం లేదు. వినంటది, బాధపడుతుంది, అంతవరకే. అంతేకాని నాకు బాధ ఉంది కాబట్టి నువ్వు పెళ్లి మానే నేను చేయలేనంటే అది నాకు సంబంధం. అంటే క్లుప్తంగా చెప్పడం కోసం చెప్తున్నాను. నా కంపెనీకి గవర్నమెంట్కి ఏం జరిగింది అనేది నాకు తెలియదు. జరుగుతున్న దాంట్లో సడన్గా పేమెంట్ సాగిపోవడం జరిగింది. దానికి మీరు ఇందాక చెప్పడం జరిగిందండి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి కంపెనీ ఇచ్చిన బ్రోచర్స్ తీసుకెళ్ళి చెప్పి నేను డిపాజిట్ చేయండి అని నా ఫేస్ వాల్యూతో కంపెనీ యొక్క గుడ్ విల్తో నేను పేమెంట్ తీసుకురావడం జరిగింది, కట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కంపెనీ పేమెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇందాక మా మిత్రుడు చెప్పిన విధంగా నేను బయటికి వెళ్తే పేమెంట్ నన్నే అడుగుతున్నారు. నేను నీకే కట్టాను కాబట్టి నీదే బాధ్యత కాబట్టి నేను సమాధానం చెప్పాలి. ఇందాక ఒక పండగ వస్తే ప్రతి పండగకి బట్టలు కొనుక్కుని వేసుకోవడం అలవాటు అండి నాకు. వేసుకుంటే ఒక మిత్రుడు వచ్చి నీ సోకులకి ఏమీ తక్కువ లేదు, నువ్వు నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేస్తున్నావు, మాకు ఇవ్వడానికి ఎడుతున్నారు అనగానే నేను చెప్తున్నానండి, ఆ రోజు నుంచి ఇన్షర్ట్ చేయడం, బట్టలు తీయడం మానేసి ఒక టీ షర్టు ప్యాంటు వేసుకుని తిరుగుతున్నానండి నేను. ఆ కారణంగా అది మా మిత్రులందరికీ కూడా చెప్తాను. చాలా బాధ కలిగింది ఆ రోజు నేను సరదాగా రోడ్డు మీదకి వస్తే. కారణం అతని డబ్బులు నేను కట్టించుకున్నాను కాబట్టి నన్ను అడగలుగుతున్నాడు. అది నన్ను అనడు కదా. నాకు చాలా మిత్రుడు అండి, అతను చాలా మిత్రుడు. అతను తప్పు పట్టట్ల బాధ. నేను కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను తప్పు ఎవరిదైనా ఉందంటే నేను కంపెనీగా కంప్లీట్గా నేను వేలెత్తి చూపి తప్పు అని చెప్పేది నా కంపెనీదేనండి. నేను గవర్నమెంట్ తప్పు అని చెప్పడానికి నాకు సంబంధం లేదు. నేను కంపెనీకి కట్టాను డబ్బులు. నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు చూసుకోవాలి. అది కంపెనీ గవర్నమెంట్తో నువ్వు పోరాడుకోవాలి. నీ సెబీలో లేదా ప్రాబ్లం ఉందా, అది నీకు సంబంధించింది, నువ్వు చేసుకోవాలి. ఇవాళ ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుందంటే ప్రెస్టేజ్ కోసం వెళ్ళి యుద్ధం జరుగుతుందండి. మీ ఇద్దరు ప్రెస్టేజ్ వల్ల, ఆ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ప్రెస్టేజ్ వల్ల కొన్ని 100 మంది చచ్చిపోతారు, కొన్ని వేల బిల్డింగ్లు నాశనం అయిపోతున్నాయి. ఎవడో ఒకటి కాంప్రమైజ్ కాళ్ళు పట్టుకుంటే నీ ఆస్తులు మిగిలి, నీ ప్రెస్టేజ్ కోసం మమ్మల్ని అందరినీ రోడ్డెక్కించడం జరిగింది. అది కంపెనీదే తప్పని నేను 100% నమ్ముతున్నాను. అది నా మిత్రులకు నచ్చకపోవడం అనవసరం, నా మనోభావాన్ని మీ మెదడు చెప్తాను. ఎందుకనంటే అది నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ప్రెస్టేజ్కి వెళ్ళకుండా నా వెనకాల 30,000 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇంకొకటి మీ దాంట్లో నాకు వచ్చిన చిన్న ధర్మ సందేహం ఏంటంటే, కంపెనీ తప్పు చేసిన, మీరు తప్పు చేసిన, అంతెందుకు ఎవరు తప్పు చేసిన శిక్షించాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాము? గవర్నమెంట్కి ఇచ్చాము, న్యాయస్థానాలకు ఇచ్చాం కదా. నేను సెకండరీ అదే వస్తున్నానండి. అయ్యా
న్యాయస్థానాలకు ఇచ్చాం కదా. మరి కంపెనీ తప్పు చేస్తే కూడా న్యాయస్థానాలు ఏం చేసి ఉండాలి? మీ అధినేతనే శిక్షించి కావాలితే ఊరేసో మీ 13 కోట్ల మంది డబ్బు పనిచేస్తే మీకు సమస్య ఉండేది కాదు కదా. అవునండి. అవునండి. అవునా? అవును. తప్పు మీరు నేను చేయొచ్చండి. ఆ న్యాయమూర్తికి ఇచ్చాం, తీసుకెళ్ళిపోయాం. మనం ఏమిటండి 197 CRPC రక్షణ కవచం ఇచ్చాం, ఆర్టికల్ 124 సబ్+4 రక్షణ కవచం ఇచ్చాం, 77 అని IPCని ఇచ్చాం, జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ రక్షణ కవచం ఇచ్చాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తామని కదా వారు న్యాయస్థానంలో ఆ సీట్లో కూర్చున్నారు. వాళ్ళు ఆ న్యాయస్థానంలో వాళ్ళు కూర్చున్నది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం కదా. మరి మీ కంపెనీయే తప్పు చేస్తే కూడా దండించి మీ డబ్బులు మీకు పంచాల్సిన బాధ్యత ఎవరిదే? గవర్నమెంట్ దండి. మళ్ళీ గవర్నమెంట్ న్యాయస్థానం కదా స్వామి. అదే న్యాయస్థానం. గవర్నమెంట్ తప్పు చేస్తే కూడా శిక్షించే బాధ్యత ఎవరిదండి? న్యాయస్థానం కదా. సరే, మరి అప్పుడు వాళ్ళు చేయనప్పుడు మరి మనం ఎవరిని ప్రశ్నిస్తాం? మరి మనం మీ మనోభావాన్ని మీరు చెప్పారు, మరి నా మనసులో భావాన్ని నేను కూడా దాచుకోలేను కదా స్వామి. నేను అవును. రెండో పాయింట్కి వస్తా అండి. రెండో పాయింట్ ఏంటంటే ఇది మన పొలిటికల్గా అదే గవర్నమెంట్కి సుప్రీంకోర్టుకి మాకు ఈ గొడవ జరుగుతున్న టైంలో మన అమిత్ షా గారు వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుని పోర్టల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందా చెప్పినట్టు పోర్టల్ ఏంటంటే 20,000 లోపోళ్ళు 31/3/2021లో మెచ్యూరిటీ అయిన వాళ్ళనే పెట్టుకోమన్నారండి. ఆన్లైన్ చేయమన్నారు. ఆన్లైన్ చేయమంటే ఆ బాండ్లన్నీ తీసుకెళ్ళి ఆధార్ కార్డు ఉండాలి, బాండ్ ఉండాలి, ఫోన్కి లింక్ అయ్యి ఉండాలి, ఫోన్కి ఆధార్ కార్డుకి బ్యాంక్కి అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలండి. ఇవాళ ప్రజలందరికీ కొంతవరకు 90% వరకు లింక్ అయ్యి ఉన్నాయండి. మిగిలిన వాళ్ళకి మేము వెళ్ళి చేయించాలండి. మేము వెళ్ళి చేయించి మా ద్వారా చేయించి మేము తిప్పలు పడి మాకు రూపాయలు లేకపోయినా సరే మేము చేయించి మొత్తమే చేయించాం. 20,000 లోపల 20,000 లోపల అప్డేట్ లేదు, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని డిఫరెన్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ రావడం జరిగిందండి. దాన్ని మళ్ళీ చేయడం జరిగింది, రీసబ్మిషన్ అండి. దానికి మళ్ళీ అంటే నేను వేరే అన్నట్లేదు, దానికి మళ్ళీ 300, 400, 500 కస్టమర్కి 10,000 పడతలేదు కదా. ఫస్ట్ 400, తర్వాత ఒక 400, 800 రూపాయలు తీసుకుని కస్టమర్ ఏమన్నాడు, దీనివల్ల నా కర్మ ఇది, నా 400 నువ్వు పెట్టుకో, నాకు సంబంధం లేదండి. అవునండి. ఎన్నిసార్లు పెట్టాను నేను, ఫోన్ చేశాను. ఎంతమందికి పెడతారు? ఎంతమంది పెడతామండి? మన తింటాకే లేదు, ఎంత చెప్పినట్టు తింటాకే లేదండి. ఇవాళ నాకు 50+ అండి. ఏమీ చేయలేని పరిస్థితి అండి. నేను ఇన్సెట్ చేసి తిరిగి నే కోర్టులోకి వెళ్ళాను, ఏ పని చేయలేను. నా పరిస్థితి ఏం చేయలేనండి. మా మిత్రులు అందరం కలిసి సంఘటితంగా ఏదో చేయాలని అనుకున్నా. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయరు. కొంతమందికి నాలాగే కంపెనీకి సపోర్ట్ చేస్తారు. మా చెప్పారు చూడండి లోకేష్ గారు అని చెప్పేసి, ఆయన కూడా మా మీద చాలా సీరియస్ అయ్యి మేము ఏదో గొడవలు చేస్తున్నామని చెప్పేసి మా మీద కూడా యాక్షన్ తీసుకుంటే సిద్ధం అయ్యారు. ఆ రోజుల్లో ఆయన పవర్లో ఉన్నప్పుడు. ఆయనకి పవర్ పోయిన తర్వాత మాలా ధైర్యాడు అని కూడా అది వేరే సంగతి చెప్తున్నానండి. ఈ పోర్టల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆధార్ కార్డు సంబంధం లేదని, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వట్లేదని, ఇవన్నీ నేను అనేది ఏంటంటే అది మాకు సంబంధం లేదు. నేను కోరేది ఏంటంటే ఫైనల్గా కంక్లూడ్ చేస్తున్నానండి, పోర్టల్ సంబంధం లేకుండా సహారా న్యాయస్థానం ఈ రెండు కలిపి మాకు పేమెంట్స్ కావాలని చెప్పేసి ఏదో ఒక సఖ్యతకు వచ్చి మాకు మా అందరికీ పేమెంట్ కావాలని. పోర్టల్ ద్వారా అయితే మట్టుకు పేమెంట్ అవ్వదండి, 100% చెప్తున్నానండి. ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఎక్కడో చోట. కస్టమర్కి సిగ్నేచర్ తేడా అని, పేరు తేడా అని, డేట్ ఆఫ్ బర్త్ తేడా అని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. పోర్టల్ ద్వారా అయితే మాకు పేమెంట్ 100% అవ్వదండి. నిన్న కాక మొన్న ఒక 50,000 లోపోళ్ళకి ఇమ్మని చెప్పి వచ్చారండి. 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా పోర్టల్ ద్వారా అయితే పేమెంట్ అవ్వదు. నేను పూర్తిగా నమ్ముతున్న విషయం అది. ఏది ఏమైనా మీరు నేను వీడియో క్లిప్పింగ్స్ కూడా విన్నాను, చూపించాడండి నాకైనా. మీ ద్వారా ఈ న్యాయస్థానాన్ని కూడా ప్రశ్నించగల శక్తి మీ దగ్గర ఉందని, ఆ వే మీకు బాగా తెలుసని, ఆ వే ద్వారా మా సహారాన్ని కూడా, మా ప్రాబ్లమ్స్ని కూడా ప్రశ్నించి మా ప్రజలకి, మాకు ఇండియా మొత్తం మీద ఉన్నారండి మా ప్రజలు, మా బాధితులు, మాకు న్యాయం చేస్తారని, మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఈ రామరాజ్యం ధర్మసభ ద్వారా మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్కారం మహాత్మా. తప్పకుండా న్యాయం జరుగుద్ది. ఆ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులకి, పార్లమెంట్లో ఉండే ఎంపీలకు కూడా మీరు కూడా యజమానే. ఏంటి స్వామి? మీరు యజమానే స్వామి. యజమానులుగా మన సేవకుల్ని, అంటే పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నవారిని చొక్కా పట్టుకుని ఈడ్చుకొచ్చేటువంటి శక్తి, యుక్తి మనం ప్రదర్శిద్దాం స్వామి. ఇబ్బంది ఏం లేదు స్వామి. ధర్మం గెలుస్తుంది. ఎంత మందితో అయితే మీరు కట్టించారో అంతమందికి డబ్బులు తిరిగి వస్తాయి మహాత్మా. వడ్డీతో సహా వస్తాయి స్వామి. వచ్చే వాటిని వడ్డీతో వసూలు చేద్దాం, ఇచ్చే వాటిని వడ్డీతో ఇద్దాం స్వామి. అయ్యా నమస్తే మహాత్మా. పేరు శ్రీప్రకాష్ అండి, జంగారెడ్డిగూడ నుంచి వచ్చానండి. అయ్యా నేను 2014లో సహారా ఇండియాలో ఒక 3 లక్షల రూపాయలు డిపాజిట్ చేశానండి.
2019లో నాది స్కీమ్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వట్లేదు. కొన్ని కారణాల వల్ల ఇవ్వట్లేదని లోకల్ ఏజెంట్ ద్వారా నాకు తెలిసింది. కానీ ఎన్నో చోట్ల తిరిగాం కానీ నాకు అమౌంట్ అయితే రాలేదు. కానీ 2022లో సుప్రీంకోర్టు పోర్టల్లో పెట్టుకోమని చెప్పని ఆర్డర్ ఇచ్చిందని చెప్పారండి. పోర్టల్లో మేము క్లెయిమ్ చేసిన తర్వాత 45 డేస్లో అమౌంట్ ఇస్తానని చెప్పి మాకు మెసేజ్ పంపించింది సుప్రీంకోర్టు. అంటే సెబీ ద్వారా పేమెంట్ చేయమని చెప్పని అన్నారని చెప్పి సెబీ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ ద్వారా 45 డేస్లో పేమెంట్ ఇస్తానని చెప్పి. 45 డేస్లో నాకు అమౌంట్ రాలే. ఎందుకు రాలేదా అని ఎంక్వైరీ చేస్తే మళ్ళీ లోకల్ ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే కొన్ని డిఫెన్సీ అని చెప్పి మెసేజ్ వచ్చింది. డిఫెన్సీ అంటే ఏంటి? డిఫెన్సీ అంటే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే బాండ్ సరిగ్గా లేదా, లేదా ఇది కాదని, వాళ్ళ నెంబర్షిప్ లేదు, లేదా ఆధార్ కార్డు లేదు, నీ పేరు కరెక్ట్గా లేదని చెప్తున్నారు. అతని పేరు కరెక్ట్గా లేకపోవడానికి సహారాకి దానికి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యాక్చువల్గా అయితే బ్యాంక్ మీద నా పేరు ఎలా ఉంటుందంటే శ్రీప్రకాష్ మొద్దులా అని ఉంది. ఆధార్ కార్డులో ఎలా ఉందంటే మొద్దుల శ్రీప్రకాష్ అని ఉంది. సేమ్ రెండు ఒకటే కదా అని చెప్పి మనం అనుకోండి. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా దేనికైనా సరే అది రెండు ఒకటేలా కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఆధార్ కార్డులో పేరు మిస్ మ్యాచింగ్ అన్నారు. సరే దానికి ఓకే అని చెప్పి నోటరీ చేయమని ఒక అథారిటీ ఇచ్చింది. దానికి నేను నోటరీ చేసి అప్లై చేశాను. అయినా సరే ఇప్పుడు పేమెంట్కి ఇంకా నాకు ఎలిజిబుల్ అవ్వాలా. దానికి ఎందుకని అడిగితే ఇప్పుడు నెంబర్షిప్ లేదంటున్నారు. నెంబర్షిప్ లేదంటే నేను ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన దగ్గర కంపల్సరీగా నా దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఈ రోజున ఒక ఆధార్ కార్డు నా నెంబర్షిప్ లేదని చెప్పి అమౌంట్ డిలీట్ చేస్తున్నారు. ఇంకోటి ప్లస్ ఏంటంటే ఇప్పుడు 5 లక్షల దాకా కట్టిన వాళ్ళకైతే 10,000 రూపాయలు పేమెంట్ ఇస్తానని చెప్పారు. 10,000 రూపాయలు అయితే ఓకే, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే 10,000 రూపాయలు వేస్తున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు వేస్తారు? నెక్స్ట్ పేమెంట్ ఎప్పటికి వస్తుంది? మీకు ఆ 10,000 వేసారా? మీకు ఆ 10,000 రూపాయలు వచ్చింది సార్. దానికి ఎప్పటికి వచ్చిందంటే నాకు ఇప్పుడు పోర్టల్ రిలీజ్ చేసి 1.5 year అయింది సార్. నాకు అమౌంట్ వేసి 8 months అయింది. 10,000 వేసి ఇప్పుడు వచ్చి నాకు మిగతా అమౌంట్ ఎప్పుడు వస్తుందని ఒక మెసేజ్ లేదు, ఒక రిప్లై లేదు, ఏమీ లేదు. దానికి ఎవరిని సంప్రదించాలో తెలియట్లా. ఇప్పటికి నేను ఆఫీస్ చుట్టూరు ఎన్నిసార్లు తిరిగి, ఎన్నిసార్లు మెట్లెక్కి దిగి, ఎన్నిసార్లు వచ్చానంటే ఎవరికి దానికి రెస్పాన్స్ సమాధానం చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే ఇది గవర్నమెంట్ నుంచి రావాలని అని చెప్తున్నారు. గవర్నమెంట్ అంటే ఎప్పుడు దానికి రిప్లై ఒక సుప్రీంకోర్టు ఇస్తుందా, లేకపోతే ఒక అమిత్ షా గారు ఇస్తారా? ఎవరిస్తారు? దానికి సమాధానం అనేది ఇప్పటికే లేదు. నిన్న కాక ఒక 1 week మంత్ నిర్మలా సీతారామన్ గారు చెప్పారంట. ఏజెంట్ అన్నాడు నాతో ఒక వీడియో పంపించి, ఏమన్నారు, ఒక 138 కోట్లు మొత్తం అమౌంట్ రిలీజ్ అయింది, నీకు అమౌంట్ పడిపోతుంది అని అకౌంట్లో అన్నారు. ఇప్పుడు నాకు నేను 5 లక్షల రూపాయలు కట్టినోడికి ఒక 10,000 రూపాయలు మాత్రమే అకౌంట్లో వేసాడు. మిగతా అమౌంట్ ఎప్పుడు వస్తుందని నేను అడుగుతున్నాను. దీని ఏంటంటే నేను తిరిగి అలసిపోయి చివరాఖరి లాస్ట్ ప్రయత్నంగా మీ దగ్గరికి వచ్చాను. దీనికి ఆన్సర్ అయినా కనుక్కుందాము, లేకపోతే ఏంటి అసలు ఇప్పుడు మిగతా అమౌంట్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా, నేను ఎవరిని అడగాలి? ఇందాక ఒక నా మిత్రుడు ఏదో అన్నాడు ఇందాక, కట్టిన ఏజెంట్లు అని ఇబ్బంది పడుతున్నారని. కొంతమంది దానికి కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే అతన్ని ఇబ్బంది పెట్టి మేము వడ్డీకి ఆశపడి ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసాం. దాన్ని నేను కాదని అంటలా. కానీ ఈ రోజున గవర్నమెంట్ ఏదో మా మీద జాలి దయతో చూపించన్నట్టు ఓ పోర్టల్ రిలీజ్ చేసింది అని చెప్పారు. ఎంతవరకు అది ఇప్పుడు దాకా ఒక వడ్డీకి చేరలేదు. ఇప్పటికీ పోర్టల్లో రిలీజ్ చేసి 18 నెలలు అయింది సార్. 18 నెలల్లో సుప్రీంకోర్టు అమౌంట్ ఇచ్చింది 5,000 కోట్లు అని చెప్పారు. సుప్రీంకోర్టు అమౌంట్ ఇచ్చి 5,000 కోట్లు అన్నారు. ఇప్పుడు దాకా గవర్నమెంట్ పే చేసింది 18 నెలల్లో 388 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతా అమౌంట్ ఏమవుతుంది? అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏంటంటే డిసెంబర్ లోపల క్లియర్ చేయమని చెప్పింది. 2023 డిసెంబర్ లోపల క్లియర్ చేయమని. 2024 డిసెంబర్ కూడా వస్తుంది, కానీ నాకు ఇచ్చిన 10,000 తప్ప మిగతా అమౌంట్ ఎప్పటికి వస్తుంది? దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుద్ది? దాని గురించి అడుగుదామని ఇంత దూరం వచ్చాను సార్. ఈ అమౌంట్ అంతా ఒకసారి ఇవ్వాలంటే కష్టం కదా. దీనికి పోర్టల్ అనే ఒక రిలీజ్ చేసి ఆ పోర్టల్ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పింది. ఆ పోర్టల్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ రోజున కూడా 100 మందిలో 10 మందికి మాత్రమే 10,000 పడుతున్నాయి. మిగతా 90 మందికి కూడా రిజెక్ట్ చేస్తున్నారు. దేనికి రిజెక్ట్ చేస్తున్నారు? దానికి ఒక కారణం కావాలి. 45 days అవుతుంది, దానికి మళ్ళీ ఇప్పుడు రీసబ్మిషన్ చేసుకోమని చెప్తున్నారు. రీసబ్మిషన్ చేసిన వాడికి కూడా మళ్ళీ దానికి రిప్లై కూడా మళ్ళీ 45 days. ఇలా ఎన్నిసార్లు తిరగాలి? దానికి ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇస్తే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇస్తానని చెప్పి దానిలో అలా పెట్టినట్టు 10,000 ఇచ్చి మిగతా అమౌంట్ ఇస్తారా ఇవ్వరా అని తెలియట్లేదు. దాని గురించి నేను ఇప్పుడు దాకా పోరాడి అన్ని చోట్ల తిరిగి వచ్చి అలసిపోయాను సార్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మీ దగ్గర ఏదైనా న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చింది. మన డబ్బు మనం వసూలు చేసుకుందాం స్వామి, ఇబ్బంది ఏం లేదు స్వామి. అంటే నేనేం కట్టకపోయినా అట్లా నేను కూడా కట్టకపోయినా ధర్మస్థాపన జరగాలి. ధర్మస్థాపన జరగాలంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎవరు చేయాలి? ఏ కోర్టులు పోలీస్ స్టేషన్లు బాధ్యత తీసుకునే వారు చెయ్యాలి. ఓ 12 సంవత్సరాల నుంచి మరి మీకే వారు న్యాయం చేయకపోతే ఇంక దొంగలనే పట్టుకుంటారని ఇంక వాళ్ళు మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళు శిక్ష ఎలా వేస్తారు ఇంక వాళ్ళు అన్న ఉద్దేశంతో మన కోసం మనం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేసుకున్న రాజ్యమే ఈ రామరాజ్యం స్వామి. దీంట్లో కూడా మీ సమస్య మీద కూడా పెద్దలతో మళ్ళీ తగు చర్చలు జరిపిన తర్వాత కూడా తగు నిర్ణయం తీసుకుని ఎవరు నిజంగా మీ దానికి కారకులు, మీరు ఫిర్యాదులు ఎవరి పేరు స్పష్టంగా చెప్పనప్పటికీ అసలు మీ సమస్యకి ప్రధాన కారణం ఎవరు,
ఈ ఎంతో మంది అనుభవం ఉన్న పెద్దల ద్వారా కూడా మనం తెలుసుకుని చక్కగా వారి మెడ పట్టుకుందామండి. ఆ ప్రయత్నం చేయటమే ఈ ధర్మసభ యొక్క ఉద్దేశం అండి. అయ్యా తప్పకుండా ధర్మం గెలుస్తుంది స్వామి, న్యాయం నిలుస్తుంది మహాత్మా. నమస్కారం మహాత్మా. నమస్కారం అయ్యా. తమరు మహాత్మా తమరు పేరు? నా పేరు పూర్ణచంద్రరావు. అయ్యా చెప్పండి మహాత్మా. నేను ఆర్కివిడ్ బ్రాంచ్ నుంచి వచ్చానండి. నేను యాక్చువల్గా 95లో సహారా ఇండియాలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. అయితే సంస్థపరంగా జరిగినవి అలాగే ఇప్పుడు జరుగుతున్న సమస్యలన్నిటి మీద ముందు వాళ్ళందరూ మాట్లాడారు కాబట్టి వాటి ప్రస్తావన నేను తీసుకురావట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా మనకి గవర్నమెంట్ పరంగా సుప్రీంకోర్టు పరంగా ఏదైతే వాళ్ళు అనుకుంటే ఈ సమస్యని కొన్ని రోజుల్లోనే మన సమస్యని పరిష్కరించగలరు కాబట్టి ఆ దిశగా నేను 2 విషయాలు సుప్రీంకోర్టు వారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారి ఏదంటే మన సెంట్రల్ కోఆపరేటివ్ రిజిస్టర్ దానికి సంబంధించి ఆ శాఖకి కోఆపరేటివ్ సంస్థకి సహకార శాఖకి మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారికి నేను విన్నవించుకునేది ఏమిటంటే యాక్చువల్గా ఇవాళ 25,000 కోట్ల రూపాయలు మీ దగ్గర అమౌంట్ ఉంది, వాటిని రిలీజ్ చేసే అధికారం మీ దగ్గర ఉంది. అలాగే సుప్రీంకోర్టు కూడా మీరు విన్నవించిన వెంటనే 5,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టు అనేది పోర్టల్ ఏర్పాటు చేసి ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ పోర్టల్లో వాళ్ళ దగ్గర సమాచార లోపం లేదంటే వాళ్ళకి టెక్నికల్గా ఉన్న ఇబ్బందుల వలన ఖాతాదారులకి లేట్ అవ్వడం జరుగుతుంది. ఈ డిలే వలన చాలామంది ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు దాంట్లో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు కానీ ఏజెంట్స్ అంటే దాంట్లో పనిచేస్తున్న వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. దాన్ని లేట్ అవ్వకుండా ఈ సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్ని సరళీకృతం చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు కట్టిన అమౌంట్ వాళ్ళకి పూర్తిగా అమౌంట్ ఇప్పించేలాగా ఏర్పాటు చేయాలి. లేక పార్షియల్గా 10,000, 5,000, 50,000 అనేది ఇవ్వడం వలన ఖాతాదారులు కూడా అసహనం పెరిగి మా మీదకి దాడి చేసే అవకాశం ఉంది. దాడి చేస్తున్నారు కూడా, చాలా చోట్ల ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని అర్థం చేసుకుని అతి త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టుని అలాగే పెద్దలందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామరాజ్యం ధర్మసభకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం మహాత్మా. తప్పకుండా ధర్మం గెలుస్తుంది స్వామి. అయ్యా నమస్కారం మహాత్మా. తమరి పేరు స్వామి? కూర్చోండి స్వామి, తమరు కూర్చోండి మహాత్మా. తమరి పేరు? మస్తాన్ అలీ అండి. అయ్యా అదే నసాపురం ఫ్రాంచైజ్ నుంచి వచ్చాను. అది మొగల్తూరు అండి. అయ్యా నేను సహారా ఇండియాలో 14 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. పేమెంట్స్ కూడా చాలా బాగా జరిగేది ఫస్ట్లో. అయితే ఇది సుప్రీంకోర్టు వివాదం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పేమెంట్స్ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఫ్రాంచైజ్ ద్వారాగైనా మనం ఒక కస్టమర్ అంటే చాలా నమ్మకం అన్నమాట. సుబ్రతర అయినా సహారా సంస్థ అన్నా ప్రజలకు చాలా నమ్మకం ఉండేది. ఆ నమ్మకం కూడా ఈ పేమెంట్ లేట్ అవ్వడం వల్ల తర్వాత ఏమో ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నమ్మకం కూడా కోల్పోయారు. అది ఎంతోమంది విదేశాలకు పారిపోయారు. ఏది పేమెంట్స్ కొన్ని చేస్తేనే విజయమాల్య చాలామంది ఉన్నారండి. ఇతను ఏంటంటే భారతదేశం అంటే నా మాతృభూమి, భారతదేశం అన్న భారత మాత అన్న చాలా గౌరవం అండి సుబ్రతరై. అలాంటి అని నేను మోసం చేయలేదు కదా అని చెప్పి ఆయన అయితే ఇండియాలోనే ఉండిపోయారు. శిక్ష తప్పించుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఏదైనా సరే. అయినా సరే ఆయన చాలా సంవత్సరాలు జైల్లోనే గడిపారు, ఎందుకంటే న్యాయం గెలవాలని చెప్పి. అదేవిధంగా ఏంటంటే ఈ ప్రాబ్లంలో గవర్నమెంట్ ఏంటంటే న్యాయం చేస్తామని చెప్పి సిఆర్సి పోర్టల్ అని చెప్పి విడుదల చేసింది. ఆ సిఆర్సి పోర్టల్ ద్వారా పేమెంట్ అవ్వాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మామూలుగా అయితే 13 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారు ఇండియాలో. మా లాంటి చేసే వర్కర్స్ అయితే 15 lakhs మంది ఉన్నారు. అంతమంది కస్టమర్స్కి ఒక పోర్టల్ ద్వారా ఆ పోర్టల్లో ఆ పేమెంట్ ఇవ్వడానికి ఒక మెంబర్ని, ఒక జడ్జిని పెట్టి అతనికి ఏమో శాలరీ 15 లక్షలు, వాళ్ళకి సహాయకులకి ఏమో 5 లక్షలు ఇచ్చి అలా చేస్తూ ఉంటే ఈ శాలరీ తీసుకుంటూనే ఉంటారు. ఈ సమస్యల డిలే అవుతూనే ఉంటుంది. ఇంకా అది సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం కింద ఒక సూపర్వైజర్ కింద జడ్జిని నియమించింది సార్. ఆ జడ్జికి 15 లక్షల శాలరీ అండి మంత్లీ. అతని సహాయకుడికి 5 లక్షల శాలరీ. ఈ డబ్బు ఎవరి డబ్బు? మీరు కట్టిన డబ్బు? పబ్లిక్ సహారా నుంచి వచ్చిన అమౌంట్ నుంచి కట్ చేసుకుంటారు మళ్ళీ వాళ్ళు పంచడానికి. అయ్యా ఇది ఇలా ఉంటే ఇంకా అది
ఇది 100 ఇప్పుడు 75 years దాటేసింది స్వతంత్రం వచ్చి 100 years అయినా అవదండి ఈ సమస్య ఇంకా. ఎందుకంటే జడ్జి శాలరీస్ ఉంటాయి కదా, ఇంకా ఈ జడ్జి కాకపోతే ఇంకో జడ్జి అలా పెట్టుకుంటూ పోతూ ఉంటారు ఇంకా అంతే తీర్చాలంటే. మరి 15 లక్షల శాలరీ అంటే రాష్ట్రపతి కూడా లేదండి. లేదు సార్, రాష్ట్రపతికి కూడా లేదండి అలా శాలరీ. అది కాకుండా ముందు మాకు పేమెంట్స్ ఎట్లా అయితే జరిగేదో అదే సుప్రీంకోర్టు ఉంది కదా, న్యాయస్థానం ఏం చేయాలంటే ప్రజెంట్ ఈ ప్రాబ్లంలో అయితే ఇంతకుముందు యాక్టివ్గా లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడమే కాకుండా ప్రజలను పబ్లిక్ నుంచి కూడా కస్టమర్స్ నుంచి కూడా చాలా అవమానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మేమందరం కూడా అసలు ఎక్కడికి బయటకు వెళ్తాం లేదు, అంటే మేమే తినేసి అదే కలెక్షన్ చేసాం కదా అమౌంట్. మీరు ఎంత మంది నుంచి డబ్బులు వసూలు చేసి ఉంటారు మీరు మీ వరకు? 100 members దగ్గర నుంచి తీసుకున్నాను. ఒక 200 మంది దగ్గర నుంచి మీరే డబ్బు వసూలు చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు జవాబుదారీగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవును సార్, జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. అదే మనం పేమెంట్స్ ఇప్పించినా నమ్మకం ఉండాలి కదా సార్. అందుకే ఏంటంటే ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే ఒకటే మార్గం సార్. ఇంతకు ముందు కూడా సహారా సెబీ ఇష్యూలో ఒకసారి పేమెంట్ ఇమ్మని చెప్పి 2 years ఎంతో టైం ఇస్తే 11 months కి సహారా ఇండియా పరివార్ బ్రాంచెస్ ద్వారా కంప్లీట్ చేసేసింది పేమెంట్స్. అలాగే మీరు కూడా ఇప్పుడు వాళ్ళకి 1 year టైం ఇచ్చారు డిసెంబర్ అని చెప్పి సెబీ సిఆర్సి పోర్టల్ కి. అయినా సరే 360 crores ఇచ్చారు, 5000 crores ఇచ్చినా సరే. అలా కాకుండా ఈ సహారా ఇండియా కంపెనీకి సుప్రీంకోర్టే ఒక టైం ఇమ్మనండి, 3 months లేదా 6 months ఇమ్మనండి. వాళ్ళు 2 months లో చేసి చూపిస్తారు అమౌంట్ ఇస్తే. అది మీ ద్వారా అంటే ఇంతకుముందు అవుతుంది కానీ అది మీ ద్వారాగా అవ్వాలని చెప్పి మాకు న్యాయం జరగాలి. అలాగే కస్టమర్స్ అందరికీ న్యాయం జరగాలి. మళ్ళీ ఫీల్డ్ వర్కర్స్ మళ్ళీ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ గా అయిపోయింది కదండి. ఇప్పుడు రైల్వే తర్వాత 2nd place లో ఉన్నాం సహారాలో ప్రైవేట్ రంగంలో. అంత ఎంప్లాయ్మెంట్ కూడా మొత్తం ఇది చేయాల్సి వస్తుంది కదా. అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలంటే మళ్ళీ అందరూ కూడా మళ్ళీ బాగుండాలి. అది మెయిన్ వర్కర్స్ ప్లస్ మేనేజర్ అందరూ కంపెనీ బాగుండాలి, సంస్థ బాగుండాలి, అందరికీ నమ్మకం ఉండాలి. ఒక సంస్థ ఒక న్యాయస్థానం మీద నమ్మకం ఉండాలి. మెయిన్ ప్రజలకి న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా జరుగుతుంది మహాత్మా. నమస్కారం స్వామి. నమస్కారం మహాత్మా, తమ పేరు? నమస్కారం, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు సత్యనాగభూషణ్ రావు, పెడనండి మాది. నేను సహారా ఇండియాలో నా 18వ సంవత్సరంలోనే అందులో అడుగుపెట్టానండి ఒక ఏజెంట్గా. వాటికి 29 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 29 సంవత్సరాలు ఏజెంట్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ సంస్థలో ఇవాళ ఒక బ్రాంచ్ మేనేజర్ స్థాయికి వచ్చాను. గత ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సహారా ఇండియా వివాదాస్పదంగా మారి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కంపెనీ ఇప్పటి వరకు నడుచుకుంటానే వచ్చింది. ఈ సుప్రీంకోర్టులో ఖాతాదారుల యొక్క సొమ్ము 24,500 కోట్లు కోర్టు ఆర్డర్ ప్రకారం కంపెనీ జమ చేసింది. జమ చేసి కూడా సుమారుగా 8 సంవత్సరాల పైన అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఖాతాదారులకి ₹1 కూడా చెల్లించలేదు. ఖాతాదారుల ఒత్తిడి మా మీద చాలా పెరిగింది. ఖాతాదారుల ఒత్తిడి వల్ల మాకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పబ్లిక్లో తిరగలేకపోతున్నాం. అసలు మీ బ్రాంచ్ పరిధిలో మీ ద్వారా ఎంతమందితో డబ్బు కట్టించారు తమరు? సుమారుగా 2,500 మంది ఖాతాదారులు ఉన్నారు మీ బ్రాంచ్ పరిధిలో. సుమారుగా మొత్తం ఇప్పుడు 20 కోట్లు వసూలు అయి ఉంటుంది వడ్డీతో సహా కలిపి. ఈ 20 కోట్ల మందికి అదే 8,000 మంది ఖాతాదారులకి రోజు రోజుకి సమాధానం చెప్పాలంటే ఒక ఫోన్ వచ్చినా సరే ఇంటికి వచ్చినా సరే సమాధానం చెప్పలేకపోతున్నాం. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, ఫోన్ ఎత్తలేకపోతున్నారు. ఈ యొక్క సమస్యలకి సమాధానం ఏ రకంగా చెప్పాలో మాకు అర్థం అవట్లేదు. ఏంటంటే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి మనకు న్యాయం జరిగింది, సుప్రీంకోర్టులో డబ్బులు ఉన్నాయి అన్న ధైర్యంతోనే ఎన్నాళ్ళు మేము ఇంకా సంస్థ ఉంది అన్న ధైర్యంతోనే ఉన్నాం. కానీ సుప్రీంకోర్టు ఏంటంటే కాలయాపన చేసుకుంటే ఇవాటికి 8 సంవత్సరాలు పైన అయిపోయింది. సుప్రీంకోర్టులో జమ చేసిన డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు. ఎట్టకేలకి చివరికి ఒక సంవత్సరం క్రితం 2022 ఆ టైంలో సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ పాస్ చేశారు. సుప్రీంకోర్టు నుంచి ఒక పోర్టల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అందులో అప్లై చేసుకోండి అని చెప్పి ఆ సుప్రీంకోర్టు వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి జడ్జి కింద మళ్ళీ ఒక 3 అసిస్టెంట్లను పెట్టారు. ఆ కమిటీలో ఉన్న జడ్జి గారికి 15 లక్షల జీతం నెలకి, వాళ్ళకి కింద వాళ్ళకి 5 లక్షల జీతం. ఒక రకంగా పనిచేసే సుప్రీంకోర్టు ఇవాళ పనిచేసే న్యాయమూర్తి గారికి ఎంత జీతం సుమారుగా 2.5 లక్షలు 3 లక్షలు ఉంటుందని విన్నాను నేను. అంటే రిటైర్ అయిపోయిన జడ్జికి ఒక పోర్టల్కి సంబంధించి అథారిటీ అప్ చెప్పినప్పుడు 15 లక్షల జీతం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. పోనీ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 9 నెలల్లో ఆ డబ్బులు తిరిగి ఉండని చెప్పి సుప్రీంకోర్టు 5,000 కోట్లు రిలీజ్ చేసింది.
ఏదో సామెత చెప్పినట్టు దేవుడు వరమిస్తే పూజారి అట్టుకున్నట్టుగా అయ్యింది పరిస్థితి. సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది. గవర్నమెంట్ పర్యవేక్షణలో రిటైర్డ్ జడ్జిల కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి పోర్టల్ ద్వారా పేమెంట్ చేయమన్నారు. ఆ పోర్టల్ ద్వారా ఏంటంటే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అదేంటంటే ఆధార్ కార్డు లింక్ అయితేనే మన ఖాతానికి, బ్యాంక్ అకౌంట్కి, మన సహారా అకౌంట్కి, ఇవన్నీ పాన్ కార్డుకి అన్ని లింక్ అయితే కానీ మన పేమెంట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అది కూడా పోనీ పూర్తిగా ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదు. ఒక 10,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. డిసెంబర్ 2023లో క్లియర్ అవ్వమని ఆర్డర్ ఇచ్చినా సరే, ఇవాళ 2024 ఆగస్టు అయిపోతున్నా సరే వాటికి 310 కోట్లు మాత్రమే 10,000 చొప్పున అక్కడక్కడ కొంతమందికి, అక్కడికి సుమారుగా 1.5 మంది మాత్రమే అప్లై చేశారు. ఇప్పటికి ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటని చెప్పి పెట్టిన వాళ్ళకి కూడా అందులో కనీసం 10% కూడా ఇవ్వలేదు. నాకు తెలిసి ఒక 3%, 4% ఇచ్చుంటారు 10,000 చొప్పున. మిగతా అమౌంట్ ఎప్పుడు ఇచ్చింది, అసలు ఎప్పుడు ఇస్తారు? ఆ పోర్టల్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ఆ పోర్టల్లో పనిచేస్తున్నా సరే అక్కడ సుమారుగా 300 మంది ఎంతమంది పనిచేస్తున్నారు మా సహారా ఇండియా మేనేజ్మెంట్ చెప్పింది. వాళ్ళకి ఎంతమందికి ఎంత జీతాలు ఇస్తున్నారు? అసలు ఈ డబ్బంతా కంపెనీదేమండి. అట్లా ఏంటంటే కాలయాపన జరుగుతూ ఉంది. ఈ పోర్టల్ ఎప్పుడు క్లియర్ అయిద్దో తెలియదు. ఈ సంస్థ అయితే కనుక 5,000 బ్రాంచ్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఈ సంస్థ ద్వారా అయితే తొందరగా పేమెంట్ సహారా ఇండియాకి ఖాతాదారులకి న్యాయం జరిగిద్దని ఉద్దేశంతో అనుకున్నాం మేము. కానీ ఏంటంటే గవర్నమెంట్ అంత కాలయాపన చేస్తుంది. నాకు తెలిసినంత వరకు సంస్థ ద్వారా అయితే తొందరగా ఉపయోగ ఉద్దేశంతో అనుకున్నాం. కానీ అది కూడా జరగట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ జడ్జిలకి వీళ్ళకి లక్షలు ఇస్తున్నారు. దానికి చూసుకుంటే ఇప్పటికే కోట్లలో ఖర్చు అయిపోయింది. కాబట్టి ఖాతాదారులకి న్యాయం చేయాలని చెప్పి ఏదన్నా చివరి సందర్భంగా ఏదన్నా చిన్న ఆశతో ఎవరికి చెప్పాలో తెలియక మీ ద్వారా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము రామరాజ్యాన్ని తెలియజేసుకుంటున్నాం. మహాత్మా, మీ 2,500 మంది ఖాతాదారులకి చెప్పండి, ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది, మీ డబ్బు వడ్డీతో మీకు వస్తుందని. ఏ ధైర్యంతో వాళ్ళకి మీరు డబ్బులు కట్టించారో అదే ధైర్యంతో, అదే నమ్మకంతో వాళ్ళందరికీ మీరే ఫోన్లు చేసి మీరే మెసేజ్లు పెట్టి చెప్పండి, మీ డబ్బు మీకు వస్తుంది, మేము తెస్తున్నాం, ధైర్యంగా చెప్పండి మహాత్మా, వస్తుంది. మీ సుబ్రతారాయ్ గారు జీవించలేకపోయినా ఆయన తరపున నేను మీకు మాట ఇస్తున్నాను స్వామి. అయ్యా సెలవు మహాత్మా. ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది స్వామి. మీ 2,500 మంది ఖాతాదారులకు మెసేజ్లు పంపించండి, డబ్బు వస్తుంది అందరిలో చెప్పండి స్వామి. వడ్డీ తీపిస్తామని చెప్పండి. అమ్మ నమస్తే తల్లి. నమస్తే అమ్మ, మీ పేరు తల్లి? నా పేరు దుర్గా అండి. అమ్మ చెప్పండి తల్లి. మేము సహారా ఇండియాలో ఖాతాదారులు, అమ్మ పాలసీదారులు. మా పాప పెళ్లికని దాచుకున్నాం సార్. మా పాప మ్యారేజ్ అయిపోయింది సార్. మేము వాళ్ళకి లాంఛనాలుగా ఇస్తామని చెప్పి వస్తాయి ఇచ్చేస్తాం. 2012 ఒక సంవత్సరం కాకపోయినా ఒక సంవత్సరం అయినా వస్తాయి ఇచ్చేస్తాం అన్నాం. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది సార్. వాళ్ళు మమ్మల్ని ప్రెషర్ చేస్తున్నారు సార్. మీ ద్వారా న్యాయం జరుగుతుందని మేము అలా వచ్చాం సార్. జరుగుతుంది తల్లి, వాళ్ళకి వడ్డీతో వస్తాయని చెప్పండి తల్లి. అమ్మ విజయాల వారికి ఆ వడ్డీతో ఇస్తామని చెప్పండి తల్లి, ఇబ్బంది ఏమీ లేదు తల్లి. అమ్మ మీ గోత్రం ఏమిటి? శ్రీరామ్ గోత్రం. అమ్మా శ్రీరామ్ గోత్రం. శ్రీరామ గోత్రం. మీ విజయాల వారి గోత్రం ఏమిటి? నాగుల గోత్రం. ఆ నాగుల గోత్రులకు చెప్పండి. ఈ వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజం, పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యం జీవించే ఉన్నాయమ్మ, ధర్మస్థాపన జరుగుతుంది అని చెప్పండి తల్లి, ధైర్యం చెప్పండి అమ్మ, వడ్డీతో వస్తాయని చెప్పండి అమ్మ. అమ్మ సెలవు తల్లి. మరి ఇంకేమన్నా చెప్పేస్తుందా తల్లి మీరేమన్నా? తప్పకుండా జరుగుతుంది తల్లి. అమ్మ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. నాది ఒకటే కోరిక, ఒకటేనండి నాకు. ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్, పాన్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్, బ్యాంక్ బుక్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలన్నది గవర్నమెంట్. అదే గవర్నమెంట్ ఇవాళ సహారా పేమెంట్ ఇస్తాం మేము అంటుంది. ఇవన్నీ ఆంక్షలు ఎందుకు పెడుతుంది సహారా పేమెంట్ పరంగా? ఆధార్ కార్డు ఇచ్చింది వాళ్ళే, పాన్ కార్డు ఇచ్చింది వాళ్ళే, బ్యాంక్ అకౌంట్ బుక్లో డబ్బులు వేసేది వాళ్ళే, కస్టమర్ అకౌంట్లో కస్టమర్కే కదా డబ్బులు పడతాయి, వేరే వాళ్ళు ఎవరికి పడవు కదా. ఆ ప్రూఫ్స్, బ్యాంక్ అకౌంట్ బుక్స్ అన్నీ కూడా కస్టమర్ ఇస్తున్నాడు. ఇటువంటి అప్పుడు మీరు డిలే ఎందుకు చేస్తున్నారు? కస్టమర్ని మమ్మల్ని బతకనివ్వకుండా ఇంకా చేయాలని చెప్పి చూస్తున్నారా ఏంటని మా బాధ అండి. అలాగే ఇప్పుడు జడ్జిల గారికి 15 లక్షల రూపాయలు శాలరీ అన్నారు, బాగుందండి. ఆయన 15 లక్షలు కాదు 10 లక్షలు ఇవ్వచ్చు. డిసెంబర్తో క్లియర్ చేసేయమని చెప్పి జడ్జిల్ని ఆర్డర్ వేసిందండి సుప్రీంకోర్టు. ఇప్పుడు అటువంటిప్పుడు అది కోర్టు ధిక్కారణ కింద రాదంటారా? సుప్రీంకోర్టు రిటైర్మెంట్ జడ్జి డిసెంబర్ కల్లా క్లియర్ చేయకుండా ఇవాళ ఆగస్టు 2024 ఆగస్టు 8 నెలలు ఆగస్టు అయిపోయింది. కస్టమర్కి ఇవాళ కూడా 100% న్యాయం చేయలేదు. మరి అటువంటి జడ్జిలకి ఏమి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు? 8 నెలలు డిలే అయింది కదా, 8 నెలలు ఆయన శాలరీ ఆగితే ఇవాళ సహారా ఇండియా మీద మళ్ళీ కేసు ఏదైనా సహారా వాళ్ళు నాకు పేమెంట్ చేయలేదని చెప్పి
మరి కస్టమర్ డబ్బులు కట్టే కస్టమర్ మా మీద ఎంత ప్రెజర్ చేస్తాడు? ఆ విషయం మీకు తెలియట్లేదా? తమరు ఎంత కట్టారు మహాత్మా? నేను 13 లక్షలు కట్టానండి. తమరు 13 లక్షలు పే చేశారు. 13 లక్షలు నా సొంత పేమెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళకి ప్రతి నెల 15 లక్షలు వస్తుంది, 5 లక్షలు ఆయన కింద ఆయనకి వస్తుంది, మిగతా వాళ్ళకి వస్తుంది. బాగుంది, ఇంకొక 5 సంవత్సరాలైనా అలా జరుపుకుంటూ పోవచ్చు. కస్టమర్కి 10,000 అయ్యి అన్నీ 10 సార్లు తిప్పి మీకు అది లేదు, ప్రూఫ్ లేదు, మేము ఇచ్చే ఆధార్ కార్డు కరెక్ట్ కాదు, మీ పేరు ముందుంది, ఇంటి పేరు వెనకుంది, మీరు ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్, ముందు మన ఇంటి పేరు మన పేరు ముందు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ వెనకాల వస్తుంది, అది కరెక్ట్. గవర్నమెంట్ చేసే రూల్స్, గవర్నమెంట్ చేస్తే కరెక్ట్. మామూలుగా ఇప్పుడు సహారా ఇండియా మెంబర్షిప్ ఉంది, అది లేదు ఇది లేదంటే తప్పు. అది కాదండి, పబ్లిక్ ఇవ్వాల్సిన మీ దగ్గర ప్రూఫ్ ఉందా లేదా? ఓకే, మీ సహారా ఇండియా ప్రూఫ్ ఉండబట్టేగా మా బాండ్, మా పేరు, మా ఆధార్ కార్డు ఇస్తున్నాం, మా ఫోన్ ఇస్తున్నాం, మా డీటెయిల్స్ ఇస్తున్నాం. మీరు మా అకౌంట్లోనే కదా వేస్తారు, మా బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు పేర్లు అందరి నారాయణ ఉండొచ్చు, మా నాన్నగారి పేరు, నా పేరు, మీరు ఇచ్చే ఆధార్ నెంబరు నాకే ఉంటుంది కదా, వేరే వాళ్ళకి ఉండదు కదండి. అక్కడ ఎవరు తప్పు చేస్తున్నట్టు? మీ సహారా ఇండియా వాళ్ళకి డబ్బులు కట్టాం, మాకు బాండ్ ఇచ్చారు, ఇవాళ మేము పేమెంట్ మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం, 5 లక్షల వరకు మీరు పెట్టేసుకోండి అంటున్నారు. బాగానే ఉంది, 5 లక్షలు వస్తున్నాయని మేము ఎదురు చూస్తున్నాం, ఏదైనా బాకీ తీర్చొచ్చు, చెందొచ్చు అని. మీరు ఇచ్చేది 10,000 అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఈ 10,000 చెప్పిన ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు? మీరు దిగిపోయి మీ పిల్లలు కూడా రాజకీయాల్లోకి ఎక్కిన తర్వాత ఇస్తారా? ఇస్తారా? ఇప్పటికే సంవత్సరం అయ్యింది 10,000 ఇచ్చి, ఇంకెప్పటికి ఇస్తారు? మిగతా 4,90,000 వడ్డీ ఎప్పటికి ఇస్తారు? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? న్యాయం జరుగుతుంది అంటారు, న్యాయం ఎక్కడ జరుగుతుంది? మీకు న్యాయం జరుగుతుందా? మీ మూటలకి మీ ముడుకులకి న్యాయం జరుగుతుందా? మా బాధ అది. మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం అయితే మాకు కోర్టుల మీద, రాజకీయ నాయకుల మీద లేదు. భగవంతుడి మీద నమ్మకంతో జై శ్రీరామ్ అని ఇక్కడికి వచ్చాం, ఎక్కడైనా న్యాయం జరుగుద్ది, ఆ భగవంతుడి దేవాల మీ ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చామండి. నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళ చేసినట్టి నీ మది నెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారెందరో మహానుభావులు. మీరన్న జై శ్రీరామన్న రాముడట. ఓ రామ, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావు అన్నది అబద్ధం అని ఏ మతాలైతే చెబుతున్నాయో వాటన్నిటినీ కళ్ళ చేసి, దుర్మతములను కళ్ళ చేసి, పరాక్రమ ధైర్యముల శాంత మానసముతో వచ్చి ధర్మస్థాపన చేసేటువంటి నీ గుణభజనానంద కీర్తనము చేయువారు మహానుభావులు. మీరు నమ్మిన రాముడు భార్యని అడవిలో గెంటేసిన, ముందు జన్మలో భార్యని కాశీపట్నంలో అమ్మేసిన, అయ్యా నమ్ముకున్న వారికి, ధర్మం పక్షాన్ని నిలబడిన వారికి వచ్చి ధర్మస్థాపన చేసి సహాయం చెయ్యని వ్యక్తి అయితే కాదు నాయన, మీ రాముడు కాపాడుతాడు. ఇదే మాట మీరు కూడా చెప్పచ్చు స్వామి. ధర్మం గెలుస్తుంది, న్యాయం నిలుస్తుంది, మీ డబ్బు మీకు వడ్డీతో వస్తుంది. మీరు ఇప్పుడు అన్నారు కదా, మీ పిల్లలు వాళ్ళ నాయకులు అయ్యేదాకా మా డబ్బుతోనే జీతాలిసి బతుకుతారా అని. మనం ఎవరికైతే ఓట్లు వేస్తున్నామో వాళ్ళు మనకు సర్వెంట్సే, మీరు చెప్తున్న న్యాయమూర్తులు మనకు సర్వెంట్సే. వారు యజమానులుగా ఉన్న మనము ఏ గుడికో ఈ కార్యాలయానికి వెళ్తే మనం లైన్లో నిలబడాలి. మన సర్వెంట్స్ వాళ్ళు ఏమో విఐపి కోటాలో అయ్యా ప్రధాన ద్వారం నుంచి వెళ్ళిపోయి బ్రేక్ దర్శనానికి వెళ్ళిపోతారండి. వాళ్ళు మన సేవకులు, వాళ్ళు చెప్పే మాటకే చేసే చేతకే సంబంధం లేదు. మీరు చాలా ధైర్యంగా ఒక మాట చెప్పారు, నాకు న్యాయస్థానాల మీద, కోర్టుల మీద, ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదు, రాముడినే నమ్మేనని. మీ రాముడు మాత్రం మోసం చేసేవాడైతే కాదండి అయ్యా. అయ్యా తప్పకుండా న్యాయం గెలుస్తుంది స్వామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా నమస్కారం మహాత్మా. జై శ్రీరామ్. మా సోదరులు మార్నింగ్ నుంచి చెప్తున్న విషయాలన్నీ మీరు వింటున్నారు సార్. రియల్గా ఏంటంటే ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేసి కస్టమర్స్ కొంతమంది చనిపోయారు సార్, వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. చాలా బాధాకరం విషయం. మా ఇన్కమ్స్ డ్యామేజ్ అవ్వడం వేరే విషయం, అది ఒక బాధ ఉంది. కస్టమర్లకు పేమెంట్లు ఇవ్వలేక ఎంతోమంది చనిపోయారు. కొంతమంది హాస్పిటలైజేషన్ వాళ్ళకి కొంత మినిమం అమౌంట్లో కూడా ఇప్పించలేని పరిస్థితిలో నిజంగా చాలా బాధాకరమైన విషయం పరిస్థితి మాది. ఒక టైంలో మేము హ్యాపీగా ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చిన రోజులు ఉన్నాయి సార్. ఆ కంపెనీ చాలా నెంబర్ 1 కంపెనీ అండి. సహారా ఇండియా అంటే చిన్న చితకా కంపెనీ కాదు, 47 సంవత్సరాల సంస్థ.
మహాత్మా మన్నించాలి. తమరు ఎంతమందితో డబ్బులు కట్టించుంటారు తమరు? మా బ్రాంచ్ లో 5,000 పైన ఉంటారు సార్. 5,000 మీరు బ్రాంచ్ మేనేజర్ ఉన్న బ్రాంచ్ నుంచి సుమారు 5,000 మందితో మీరు డబ్బులు కట్టించారు. ఈ 5,000 మందిలో చాలా మంది చనిపోయారు, డబ్బులు ఇప్పించలేకపోయారు. మీరు తమరు బాధపడుతున్నారు తమరు. అయ్యా ఏం లేదు సార్, మాకు అంటే మీ దగ్గర రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటే సార్, మా కస్టమర్లకు పేమెంట్లు రావాలి సార్. అది కోర్టుల ద్వారా జరుగుతుంది, అది ఎంత డిలే అవుతుందన్న మీకు తెలుస్తాం. రెగ్యులర్ పేమెంట్ రావాలి, మా కస్టమర్లకు పేమెంట్ రావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మేము కంపెనీ నమ్ముకుని ఉన్నాం సార్, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇంకా నా వయసు 55 years అయింది. ఇప్పుడు నేను వేరే ఏది కొత్తగా చేయడానికి అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. పిల్లలు ఎదిగి ఉన్నారు, వాళ్ళకి సరైన దారి చూపించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అదేవిధంగా అదే పాయింట్లో కస్టమర్లని ఒక న్యాయంగా వాళ్ళకి పేమెంట్ ఇప్పించలేని పరిస్థితి. ఒకరోజు ఇళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చాం సార్. అది చాలా అప్పుడు ఎంత ఆనందపడేవాళ్ళం అంటే, కస్టమర్ పట్టుకెళ్ళిస్తే ఆయన నేను ఇల్లు కట్టుకుంటున్నాను సార్, మీరు ఇచ్చిన డబ్బులతో ఒక గుమ్మం కొనుక్కున్నాను, లేదా ఒక సైట్ కొనుక్కున్నాను, లేదా ఒక లేడీస్ అయితే మంగళసూత్రం కొనుక్కున్నాం, ఇలా చెప్పేవారు. నిజంగా అసలు ఎంతో ఆనందపడేవాళ్ళు ఆ టైంలో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా వాళ్ళు ఎదురు పెడుతుంటే వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి. కొంతమంది మాట్లాడే మాటలు అబ్నార్మల్, అసలు తట్టుకోలేదు. అలాంటి మాట్లాడతారు కొంతమంది కస్టమర్లు అయితే. ఇందాక ఒక బాధ్యతలు చెప్పారండి, అదేంటి మీరు కొత్త బట్టలు వేసి తిరుగుతున్నారు, మీరు సినిమాకి వచ్చారేంటి, షికారులు చేస్తున్నారు కదా మీరు మా డబ్బులతోటి. పరిస్థితులు చాలా బరస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాదు సార్, మా వాళ్ళందరూ కూడా, మా ఫీల్డ్ వర్కర్స్ అందరూ కూడా ఊర్లో ఒక వెల్ నోన్ పర్సన్ కింద లెక్కండి. ఎందుకంటే ఒక డైలీ కలెక్టర్ ఉన్నారు అనుకోండి సార్, ఆయన డైలీ ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు కలెక్షన్ ప్రతి షాప్కి వెళ్ళి కలెక్షన్ చేస్తారనమాట. ప్రతి షాప్కి సైకిల్ మీద వెళ్ళి కలెక్షన్ చేస్తూ అలా రోజు ఒక 50-100 అకౌంట్లు కలెక్షన్ చేస్తారండి. అంతమందితో ఆయన పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే అందరూ తెలిసిన వాళ్ళే, ఎవరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. రోజు రోడ్డు మీద సైకిల్ మీద కలెక్షన్స్ తిరిగిన వ్యక్తికి ఊళ్ళో అందరూ తెలుస్తారు కదా, బాబు నువ్వేం చేస్తున్నాడు, సహారా కలెక్షన్ చేస్తున్నాడు, ఇలా పరిచయాలు అవుతారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏ విధంగా ఫేస్ చేయాలో వాళ్ళు అర్థం కావట్లేదు. మా వర్కర్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నాం అండి నిజంగా. ఈ ఇష్యూలో మీరు మా అందరికి కూడా ఒక మంచి దారి చూపిస్తారని, ఓ మంచి విషయంలో మీరు మాకు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహాత్మా ధైర్యంగా మీ 5,000 మంది ఖాతాదారులకి చెప్పండి, డబ్బు వడ్డీతో వస్తుందని చెప్పండి స్వామి. అయ్యా వడ్డీతో డబ్బు వస్తుందని చెప్పండి స్వామి. తొందరలో తేదీ కూడా ప్రకటిద్దాం మళ్ళీ మనం. అయ్యా నమస్కారం మహాత్మా. అయ్యా నమస్కారం మహాత్మా. తమరి పేరు స్వామి? పోషెట్టి లీలా సుబ్బారావు గారు. అయ్యా చెప్పండి మహాత్మా. అయ్యా మేము గత 15 సంవత్సరాల నుంచి ఈ సహారాలో ఉన్నాం. 2007 నుంచి కూడా 2011 వరకు బాగా చేసి అందరికీ కూడా మెచ్యూరిటీలు ఇప్పించాం. 2011 నుంచి ఇష్యూ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా మేము ఎవరితో కూడా మాట పడలేదు. అక్కడికి మాకున్నదంతా కూడా గోల్డ్ ఏంటి, డబ్బు ఏంటి, అందరికీ ఉన్నది వాళ్ళకి ఇచ్చి మేము ఎవరితో మాట అనిపించుకోకుండా ఇప్పటివరకు గడుపుకుంటూ వచ్చాం. సరే అని చెప్పి 2023 మన మార్చిలో సిఆర్సి ద్వారా పేమెంట్స్ అవుతాయి అన్నప్పటికీ కొంచెం రిలీఫ్ అయ్యాము. కానీ ఇప్పటి వరకు కూడా ఏ పేమెంట్ అవ్వలేదు. తమరు ఎంత కట్టించారు మహాత్మా? ఎంతమందితో కట్టించారు? ఇంచుమించు 200 మంది ఉంటారండి. తమరి 2 కోట్ల వరకు ఉంటుంది. కొంత భాగం మీరే మీ ఆస్తులు, స్థిర చరాస్తులు అమ్మేసి ఇచ్చారు వారికి. అలాగే ఎలాగంటే కొంతమంది దేనికైతే దాచుకున్నారో, అవునండి, మ్యారేజ్ హాస్పిటల్ కానీ లేదా పిల్లల చదువు కానీ ఇలాగా అనేక విధాలుగా దాచుకున్నారు. ఏంటంటే నిన్ను చూసి కట్టాను తప్ప ఉన్నారని చెప్పేసి వాళ్ళని చెప్పేసి మేము కట్టలేదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మా డబ్బు మాకు ఇవ్వండి అంటే కొంతవరకు హెల్ప్ చేయగలిగామండి. అక్కడికి ఎన్నో ప్రాణాలు పోయినాయండి కోవిడ్ లో. అక్కడికి చాలా ఇబ్బందులు పడ్డామండి, ఎవరి చేత మాట అనిపించుకోలేదు. కానీ ఇంకా ఇప్పటికి కూడా పేమెంట్ లేకపోతే ఇంకా ధర్మం ఎక్కడ ఉందండి? ఇంకా రాముడు అంతటి వాడే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఇప్పుడు మేము 14 సంవత్సరాలు అరెస్ట్ వారండి, హౌస్ అరెస్ట్ అయ్యాము, బయటికి వెళ్ళలేకపోతున్నాం. మా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. నిన్న ఈ పిఎల్కే కుమార్ గారు ఇలాగ రామరాజ్యం ద్వారా మనకి ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుందంటే నేను చాలా సంతోషించి ఈ రామరాజ్యం ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశించి ఇక్కడికి రావడం జరిగింది.
ఇప్పటికీ మాకు ఈ సహారా పేమెంట్స్ అందరికీ ఇప్పించాలని మీ ద్వారా అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంతమందికి చెప్పండి మహాత్మా, వడ్డీతో ఇస్తున్నామని చెప్పండి స్వామి. అయ్యా వడ్డీతో ఇస్తున్నామని చెప్పండి స్వామి. వడ్డీతో వసూలు చేద్దాం, వడ్డీతో కడదాం మనం. సరేనా మహాత్మా? అందరికీ మీరే ఫోన్ చేసి చెప్పండి మీరే. ఎందుకంటే ఆ రోజు ఎలా అయితే మీరు 200 మంది దగ్గర కలెక్ట్ చేశారో, ఇవైతే 200 మందికి ఇట్లా మేము వెళ్ళాం, ఇలా చేసి వచ్చాం, ఒక వ్యవస్థ ఏర్పడింది. మళ్ళీ చెప్పండి, ఏ బూటకం ప్రజాస్వామ్యం పేరుతో ఈ పబ్లిక్ సర్వెంట్స్ విర్రవీగుతున్నారు, వారి కోరలు ఇరిచే నరమృగం జీవించుందని చెప్పండి స్వామి. పురాణ పురుష నృవరాత్మ జాషిత పరదీనకర విరాధ రావణ విరావణ నక పరాశరమనో హరావికృత త్యాగరాజ సన్నుత. రావణాసుడికి ఉండే వరాలు, హిరణ్యకశిపుడికి ఉండే వరాలు, ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ, ఈ గడప అవతలు కానీ గడప యువతలు కానీ, నరుడు కానీ మృగం కానీ సంహారం చేయొద్దునని చెప్పేసి అలాంటి వరాల కోరల్ని పీకి నరమృగం జీవించే ఉంది. వివాదీకృత గాంధారం అనే గరుడ ధ్వజం ఎగురుతుందని చెప్పండి. ఈ వీడియో కూడా మళ్ళీ పంపిస్తారు సమర స్వామి. ఎవరు కారకులు, ఎవరు బాధ్యులు, ముందు వారి కోరలు పీకి ఈ డబ్బు మనం వసూలు చేసి మీ అందరికి అప్పచెప్తాం స్వామి. అయ్యా దాంట్లో మనకు వచ్చేటి వడ్డీతో వసూలు చేద్దాం, ఇచ్చేటి వడ్డీతో కట్టేద్దాం స్వామి. అయ్యా సహారా ఇండియాలో ఏ మీటింగ్ మొదలు పెట్టినా మాత్రమే తలుచుకుంటూ ప్రారంభించే వాళ్ళం. తప్పకుండా మహాత్మా. అయితే స్వామి అసలు భరతమాత ఎవరు, భరతవంశం ఎవరికి తెలియదు. యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడే స్వయంగా అర్జునుడితో అంటే, ఓ భరతవంశీయ అని అంటే, ఈ భరతవంశీయులు ఎవరు ఇక్కడ, ఏ గోత్రంలో భరతవంశం ప్రవర దాగుంది? మీరు ఏ మఠానికి పీఠానికి వెళ్ళినా దొరకదు. మీకు అర్థమైందా స్వామి? కానీ ఆ ప్రవర సజీవులై ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవరలు జీవించున్నారు. ఆ ప్రవరని నిద్రలేపిడి కార్యం తెలియని త్యాగరాజుని బంటుకి. విన్నారా మహాత్మా? మీ సహారా ఎవరైతే ఉన్నారో సహారా శ్రీ గారు ఈ దేశాన్ని మాతగా భావించి ఆయన గౌరవించి ఉండొచ్చండి. ఏ భరతుడు ఏలేడని ఈ భారతదేశానికి ఆ పేరు వచ్చిందో ఆ భరతవంశీని నిద్రలేపుదాం మహాత్మా. అయ్యా సెలవు మహాత్మా. రామరాజ్యంలో ధర్మం ఉంది, కలిలో రామరాజ్యం వస్తుందండి. రాముడు అంటే మీరే స్వామి, రాముడు అంటే మీరే. రామాయని రామాయని బ్రహ్మమునకు పేరు, రామాయని బ్రహ్మమునకు పేరు. చూసేది చూడబడేది మొత్తం రామమే. అయ్యా సెలవు మహాత్మా. ధైర్యం కూడా అందరికి వస్తాయి స్వామి. కాదు స్వామి, మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి స్వామి. అయ్యా ఆ ముందు 200 మందికి ధైర్యం చెప్పండి మీరు. విన్నారా మహాత్మా? ఇక మీరు ఏమైనా చెప్పుకుని బాధ ఇంకేమన్నా ఉందా? ముందు 200 మందికి ముందు భరోసా కల్పించండి మీరు. అయ్యా ఎవరికైతే డబ్బులు ఇవ్వదో అందరికీ మీరే ఫోన్ చేసి చెప్పండి స్వామి, ధైర్యం చెప్పండి, నిలబడదాం మనం అంతే. నమస్కారం మహాత్మా. జై శ్రీరామ్. నమస్కారం మహాత్మా. తమరి పేరు స్వామి? త్రిమూర్తులు. త్రిమూర్తులు. అబ్బా, 3 మూర్తులు కలిగి ఉన్న మూర్తి తమరే. రావులపాలెం త్రిమూర్తులు రావులపాలెం. అయ్యా అయ్యా చెప్పండి మహాత్మా. ఇక్కడ ఫంక్షన్ హాల్కి రాలేదండి. అయ్యా ఎందుకంటే ఇది రామరాజ్య దర్బారు సభకు వచ్చాం. అది శ్రీరామచంద్ర ప్రభు పాదముల చెంత మేము వినతి ఇచ్చుకుంటున్నట్టుగా నేను భావించి వచ్చాను సార్. అయ్యా అయ్యా అయితే ఆత్మాభిరామ ఆనందనామ సీతారామ సాయిరామ. ఆత్మాభిరాముడిని పాదాల చెంత మా వినతి ఇస్తున్నాం స్వామి. ఏమనగా నేను 30 సంవత్సరాల నుంచి సహారాలో చేస్తున్నాం. అందరూ చెప్పారు కష్టాలని తెలుసుగా, ఇంక అందులో మీరు చెప్పినట్లుగా 3 ముక్కల్లో చెప్పేదే చేస్తున్నాను. 30 సంవత్సరాలు ఇందులో కష్టపడుతుంటే ఈ లోపుగా ఈ టెన్షన్లో నాకు యాక్సిడెంట్ జరగడం, దాంట్లో పెరాలసిస్ తీసుకున్నాను. అది ప్రారంభం అనుకోండి. ఆ ప్రారంభం ఈ సమయంలో ఈ కస్టమర్లు నన్ను పెట్టినటువంటి ఇబ్బందులకి ఇంట్లో ఉన్న బంగారాలు ఇవి అమ్మి 12 లక్షల రూపాయలు ఇటువంటి కష్టంలో ఆయన తీర్చడం జరిగింది. అంటే ఉపాధిని 10 సంవత్సరాల నుంచి కోల్పోయాం. ఉపాధి లేదు. ఏదో చిన్న అది చేసుకుంటూ చిన్నగా చేస్తూ 16 నుంచి 2016 దాకా చిన్న పేమెంట్లని చేయగలిగాం. ఆ తర్వాత ఇంక పేమెంట్లు అవటం ఆగిపోయాయి. సార్లకి అందరికీ తెలుసు. అటువంటి కష్టాల్లో అందరికీ 12 లక్షల రూపాయలు అలా చేసుకుని ఆరోగ్యం ఇలా ఉండగా కూడా పేమెంట్లు అందరికీ చక్కగా అయిపోవాలి. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. వారందరి దగ్గర నుంచి చెప్పి మనల్ని చూసి అందరూ ఇచ్చారు. అందరూ మీరు చెప్పినట్లుగా సంస్థ అంటే మాకు తెలియదు, మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని చూసి ఇచ్చాం.
అలా ఉన్నాం కనుక ఇంకా భగవంతుడి మీద విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే మేము సాయిబాబా భక్తులం అండి. రోజు భజనలు అవి చేసుకుంటాం. ఈ రామచంద్ర ప్రభు మీద ఉన్నటువంటి ఆ విశ్వాసంతో చెప్తున్నాం. ఈ రామ దర్బార్లో మాకు న్యాయం జరుగుతుంది అని పూర్తి విశ్వాసంతో నేను వచ్చాను. తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభు మాకందరికీ న్యాయం చేస్తారని. మహాత్మా తప్పకుండా జరుగుతుంది. మహాత్మా కూర్చోండి. మహాత్మా తప్పకుండా జరుగుతుంది. స్వామి తమరు ఎంత డబ్బు కట్టించారు? నేను 250 మంది ఖాతాదారు సార్. అయ్యా తాడేపల్లిగూడెను రావులపాలెం 96 నుంచి చేస్తున్నాను. ఈ దారిలోనే నాకు యాక్సిడెంట్ జరగటం అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి పెరాలసిస్ రెండో జన్మ వచ్చేసింది. మామూలు జన్మ పోయింది, మళ్ళీ రెండో జన్మ ఈ పెరాలసిస్ తీసుకున్నాం. అలా వస్తే సార్ కూడా చాలా అందరూ కూడా ఖాతాదారులు కూడా వచ్చి అందరూ చేయటం సహకారంతో నడుస్తుంది. అయితే ఈ పోర్టల్ వచ్చిందంటే ఆనందం అయింది. ఎందుకంటే పేమెంట్లు చేయాలని ప్రాణాన్ని సైతం త్యాగం చేసి సహారా శ్రీ గారు వెళ్ళిపోయారు. ఎందుకంటే అటువంటి మహానుభావుడిని మేము అటువంటి సంస్థలు చేస్తున్నందుకు ఈరోజు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సంస్థలో ఎటువంటి దోషం లేదు. అయితే మరి ఈ పోర్టల్ ద్వారా స్పీడ్ కాకపోవడం వల్ల కష్టాలు ఇంకా ఎదురవుతున్నాయి. మరి ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీర్వాదంతో అది కూడా తీరిపోవాలని, తీరుతుందని విశ్వాసంతో మాత్రమే నేను పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై శ్రీరామ్. స్వామి మీ 250 మంది ఖాతాదారులకి అయ్యా మీరు చెప్పండి స్వామి, డబ్బు వడ్డీతో వస్తుందని చెప్పండి స్వామి. అయ్యా మీరు అన్న జై శ్రీరామ్ అన్నారు కదా స్వామి, ఆ శమన వైరి సన్నుతుడే శమన వైరితో వచ్చి ఆ యుద్ధానికి మరీ వచ్చి అయ్యా ఆ దుష్ట శిక్షణ చేసి మరి మీ డబ్బు ఇప్పిస్తాడు స్వామి. అయ్యా నమస్కారం మహాత్మా. జై శ్రీరామ్. అయ్యా నమస్కారం మహాత్మా. కూర్చోండి స్వామి, కూర్చోండి మహాత్మా. తమరి పేరు స్వామి? విశ్వనాథం. విశ్వనాథం గారు, విశ్వానికి నాదులు మీరు. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు. రంగస్థలానికి ఈశ్వరుడు ఆయన పేరు పెట్టినారు తమరు. అయ్యా చెప్పండి మహాత్మా. అది అమలాపురం సార్. అయ్యా నేను గత 30 సంవత్సరాలుగా సహారండిలో పనిచేస్తాను. కానీ మనస్సు ప్రాణం అన్ని ఇందులోనే పెట్టాను. తమరు ఎంతమందితో డబ్బు కట్టించారు స్వామి? ఎన్ని కోట్లు కట్టించారు? 5 కోట్లు కట్టించారు. ఎంతమంది ఉన్నారు స్వామి ఖాతాదారులు? 2000 మంది ఉంటారు. ఓ 2000 మంది ఉన్నారు తమరి పరిధిలో కూడా. కానీ యాక్చువల్గా ఈ సిస్టమ్ అనేది 2012 నుంచి కూడా భారత ప్రభుత్వం అనేది విఫలమైంది, పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే 2013లో ఆగస్టు 31వ తారీఖుని ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు మా కంపెనీ అంతా కూడా 24,000 కోట్లు కూడా గవర్నమెంట్ కట్టింది, అకౌంట్లో వేసింది. కానీ ఈ రోజుకి కూడా పేమెంట్కి అంత ఇబ్బంది పెడుతుందంటే ఎంత దౌర్భాగ్యం అండి. ఈ భారతదేశంలో 13 కోట్ల మందికి ఇది మేము కట్టుకునే డబ్బులు, మేము కట్టించిన డబ్బులు మాకు ఇవ్వకుండా అలా అట్టే పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అసలు ఈ న్యాయస్థానం ఉందంటారా? అసలు పనిచేస్తుందంటారా? ఉన్న అమౌంట్ తీసుకున్నది మొత్తం అన్నీ కూడా స్తంభింపజేసింది. సుబ్రతరాయ్ గారిని కూడా జైల్లో పెట్టింది, జైల్లో పెట్టి నిరపరాధాన్ని వదిలేసింది. అలాంటి కంపెనీకి ఇంత దుర్భిక్షం, ఇంత ఇబ్బంది రావడం కారణం ఏంటి సార్? ఇది కారణం ముమ్మాటికి కూడా సుప్రీంకోర్టు. ఎందుకంటే దానికి ఎప్పటి నుంచో కూడా అలాగే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ 2012 నుంచి, అంటే ఇది ఎవరి సొమ్ము కాదు కదండి. మేము కష్టపడి మా కస్టమర్ల చేత కట్టించాం, మా మీద నమ్మకంతో వాళ్ళందరూ కట్టారు. అలాంటి డబ్బుని అక్కడ ఉంచుకోవడం ఏంటండి? ఇవ్వాలి కదండి అసలు కోర్టులు. ఇప్పటివరకైనా అంటే ఇచ్చింది, మరి స్టేట్మెంట్ ఇచ్చింది కరెక్టే. లాస్ట్ ఇయర్ 23వ సంవత్సరంలో మార్చి నెలలో ఇచ్చింది. అది పేమెంట్ 5,000 కోట్లు రిలీజ్ చేసింది. మరి గౌరవనీయులైనటువంటి ఆ విత్త మంత్రి ఈరోజు 10,000 రూపాయలు అకౌంట్లో పడినప్పుడు మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎందుకు అయిపోవట్లేదు? వెయ్యాలి కదండి, వెయ్యాలని ఆవిడకి తెలియదా? అసలు ఎవరో పెట్టడమే లేదు, అందులో పెట్టడమే లేదు అని అంటుంది. ఎందుకు పెట్టడం లేదు? మీరు డెఫిషియన్సీ అని చూపిస్తుందండి. డెఫిషియన్సీని చూపించినప్పుడు అక్కడ 93,000 50,000 కట్టినట్టుగా అక్కడ చూపిస్తుంది. మనం బాండ్లు అప్లోడ్ చేసినప్పుడు ఎంత అమౌంట్ కట్టిందనే విషయం తెలుసు. కానీ ఈరోజు భారత ప్రభుత్వం చెయ్యాలంటే ఒక యాప్ ఓపెన్ చేస్తే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, నేను రీసెంట్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడితే అందులో ఒక పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తే వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్నీ అప్డేట్ వస్తాయి. ఒక ఆధార్ కార్డు ఉదయం అని ఉంటుంది, అందులో ఒక ఆధార్ కార్డు నెంబర్ కొడితే మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. మరి ఎంత నాలెడ్జ్ ఉండి
ఈరోజు ఒక కంప్యూటర్ అంటే ఒక ఐన్స్టీన్ లాగా పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇవాళ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అయినా సరే చేయొచ్చు, ఇవాళ చేయాలనుకుంటే ఈజీగా పేమెంట్ చేయొచ్చు. మరి ఎందుకు ఎంత జాప్యం చేస్తుందండి? సెంట్రల్ గవర్నమెంట్ లోపమా, లేకపోతే ఇది మన సుప్రీంకోర్టు లోపమా అండి? అది మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము యాక్చువల్గా అయితే ఒక ఐపీ పెట్టిన వ్యక్తి అయితే ఐపీ నోటీస్ జారీ చేసి జడ్జిమెంట్ చేయించుకుని హ్యాపీగా తిరుగుతాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల నుంచి ఏదైతే 31వ తారీఖు ఆగస్టు 2013లో వచ్చిందో స్టేట్మెంటు, ఆ రోజు నుంచి కూడా దొంగల్లా బతుకుతున్నాం. మాకు దుస్థితి ఏంటి? సామాన్యులు అంటే టెర్రరిస్టులు కూడా న్యాయం చేస్తున్నది. ఇప్పుడు విదేశాలు టెర్రరిస్టులు దొరికినప్పుడు ఆత్మరక్షణ కింద మళ్ళీ వాళ్ళకి పంపించేస్తున్నారు. మరి ఇక్కడ మేము ఇంతలా బాధపడవలసిన బాధ్యత ఏంటంటే దానికి గౌరవనీయులు ప్రధానమంత్రి కానీ ఈ ఎవరైతే విత్తమంత్రి ఉన్నారో నిర్మలా సీతారామన్ కానీ వీరు ఎవరికీ తెలియదంటారా? 13 కోట్ల మంది రోడ్డు మీద ఉన్నారు ఇవాళ. వాళ్ళు దాచుకున్న డబ్బే కదండి అది. 2012లో ప్రభుత్వం నుంచి మీకు అన్యాయం మొదలైతే కొత్త ప్రభుత్వం మారినా కూడా మీకు న్యాయం జరగలేదంటారు. మీకు 2 ప్రభుత్వాలకి తేడా లేదంటారు. సోనియా గాంధీ గారు ఉన్నప్పటి నుంచి వచ్చిందండి స్టార్టింగ్. ఇప్పటి వరకు మరి ఇది క్లారిటీ రాలేదు. ఇప్పటికీ కూడా ఈ పోర్టల్ పెట్టారు, అది అగమ్యంగా వచ్చినారు. అంటే కనీసం తెలుసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా, అంటే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తప్పు చేస్తున్నారు అక్కడ. సాఫ్ట్వేర్ కూడా ఇంజనీర్లు కూడా వాళ్ళు కూడా అర్థం కావట్లేదు. అంత క్రిటికల్గా అక్కడ పెట్టవలసిన పని ఏంటంటే, ఇప్పుడు మేము ఖచ్చితంగా అప్లికేషన్ ఫిలప్ చేసాము. ఆ రోజుని ఏ రోజు డిపాజిట్ చేసామో ఆ రోజుని డిపాజిట్ చేసింది అప్లికేషన్ ఫిలప్ చేసాం, ఆధార్ కార్డు సబ్మిట్ చేసాం, తర్వాత ఏదైతే కస్టమర్ ఐడి నెంబర్ అవన్నీ కూడా ఇచ్చాం. మరి ఈ డెఫిషియన్సీ ఏం చెప్తుంది ఈ రోజుకి? పోనీ దానికి కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చిందండి ఇవాళ. కనీసం చిన్న కంపెనీలు కూడా బోల్డ్ కస్టమర్ కేర్ నెంబర్లు ఇస్తున్నాయి. ఇలాంటి ఇప్పుడు ఒక పోర్టల్ నిర్ణయించిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్ని ఎవరు కోరుకుంటారు? మాకు డబ్బులు కావాలని కోరుకుంటారండి. అన్ని వాళ్ళు ఏం ఉపయోగిస్తే మీకు ఎందుకు? మా డబ్బులు మాకు వడ్డీతో కావాలని కోరుకుంటారండి. కస్టమర్లు అప్లోడ్ చేయడానికి ఏం ఉండలేదు సార్ అందులో. అసలు అదంతా అంబక్ కింద ఉంటుంది. ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ కూడా అది అక్కడ అప్లోడ్ చేయలేకపోతున్నారు. అంటే కావాలనేది అలా పెట్టి పోనీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చి మీకు క్యాష్ పని చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అవదు కదండి. మరి అప్పుడు అది కాదు కదా ప్రధాన మీకు ఇంపార్టెంట్. పోర్టల్ పెట్టిన 5,000 కోట్ల రూపాయలు పంచడం అయితే అది వేరే విషయం, అది కాదు ఇంపార్టెంట్. 5,000 కోట్లతో మీ సమస్య తీరదు కదా. అది దానికోసం మరి మనం వెళ్ళకుండా ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తే మేము ఆల్రెడీ పోర్టల్ వేసేసాము, అది మేమేం చేయడం తప్పించుకుంటారు. అది కాదు, ఈ 5,000 కోట్ల రూపాయల పరిష్కారం కానే కాదు. ఇచ్చింది అరకొరగా ఇచ్చారు, అసలు సమస్య పక్కన పెట్టేశారు. 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పక్కన పెట్టి 5,000 రూపాయలు పెట్టేసి మిమ్మల్ని అందరినీ 5,000 కోట్లు తిప్పుతున్నారు. మీరు కూడా ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారు? ఇది ఎలా అయింది, అది ఎలా అయింది అంటున్నారు తప్ప అసలు మ్యాటర్ ఏంటి? అసలు అది ఎప్పుడు ఇస్తారు? దీనికి గతి అది ఇంకెలా వస్తుంది మనకి? అది కోట్లు ఉన్నది కదా సార్. ఏదేమైనా మీరు కన్క్లూజన్ చేసేసండి స్వామి. ఇంకేమన్నా మీరు చెప్పేది ఉందంటే అది పేమెంట్ చేసి మాకు అది వచ్చేటట్టుగా చూస్తారని మీ శ్రీరామరాజులో మాకు గౌరవమైన నమ్మకం కలిగిందండి. ఆ నమ్మకాన్ని మీరు మాకు తప్పకుండా మహాత్మా. ఎంతమంది అయితే డబ్బులు కట్టున్నారో, ఎంతమందితో కట్టించారో వారు అందరికి కూడా మీరే ధైర్యం చెప్పండి. ఏంటి స్వామి? రామరాజ్యం ఏర్పడింది, రామరాజ్యం విస్తరిస్తుంది, వివాదీకృత గాంధారం అనే గరుడ ధ్వజం ఎగురుతుంది, పంచమ ప్రకృతి స్వరం పాంచజన్యంగా పూరించబడుతుంది, ధర్మస్థాపన జరుగుతుంది అని మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి మహాత్మా. మీరే ధైర్యం చెప్పండి. డబ్బు వడ్డీతో వసూలు చేస్తామని చెప్పండి స్వామి. ఎంత వడ్డీకి వసూలు చేస్తామని చెప్పండి స్వామి. మనం ఇవ్వాల్సిన వడ్డీ తెద్దాం, మనకు వచ్చేటి వడ్డీతో వసూలు చేద్దాం మహాత్మా. ఈ ధైర్యం మీరు వాళ్ళకి చెప్పండి స్వామి. అంతే. సెలవు మహాత్మా. నమస్కారం స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మహాత్మా. జై శ్రీరామ్. అయ్యా నమస్కారం స్వామి. కూర్చోండి మహాత్మా, కూర్చోండి స్వామి, కూర్చోండి మహాత్మా. తమరి పేరు స్వామి? అయ్యా ఉమేష్ బాబు అమలాపురం సార్. అయ్యా నేను గత 30 సంవత్సరాల నుంచి సహారాలో చేస్తున్నాను సార్. అయ్యా మేము ఫస్ట్ 2019 స్టార్ట్ అయ్యాను. రోజు 2 రూపాయలు డైలీ 3 కట్టించుకోండి, సైకిల్ 3 కట్టించుకోండి. బ్యాలెన్స్ మీద నీ 10 కోట్లు కట్టించారు సార్. అయ్యా 10 కోట్లు నేను పేమెంట్ చేయాలి కస్టమర్. 10 కోట్లు మీరు కట్టిపించారు. ఎంతమంది కస్టమర్స్ ఉంటారు స్వామి? 3,000 మంది ఉంటారు. 3,000 మంది కట్టిపించారు తమరు. 10 కోట్లు ఎక్కడ చేయగలను పేమెంట్? అయ్యా నేను ఆస్తి ఏం చేయగలను సార్? వేల అన్నీ ఉన్నాయి. ఆస్తి 3 లక్షల కోట్లు ఆస్తి గవర్నమెంట్ వేయాలి అండి. 7,000 కోట్లు క్యాష్ ఉందండి. వేల
పబ్లిక్ 10 లక్షల కోట్లు ఉంది, 1000 అసెట్ ఉంది, కానీ ఏం చేయలేకపోతుంది గవర్నమెంట్. దీనికి అంతగా సుప్రీంకోర్టు అండి మెయిన్. సుప్రీంకోర్టు సరిగ్గా పనిచేస్తే మనకి 10 సంవత్సరాలు విత్ 1 year చేయొచ్చు, చేయలేదు, పేమెంట్ చేయలేదు. కానీ అలా అసంబద్ధత మెయిన్, వాళ్ళ నెగ్లిజిబిలిటీ అండి మెయిన్. మరి మీరు అంటే బయట ప్రయత్నం అవ్వలేదండి. అది 5 సంవత్సరాలు బయట రాష్ట్రంలో కూడా చేశారు, ఇది తిరిగారంటే రోడ్డు మీద కూడా దొల్లేరే, న్యాయం దొరకదు ఎక్కడ. అది మీ దగ్గరికి వచ్చామండి. తప్పకుండా తప్పకుండా మహాత్మా. మీ 3000 మంది కస్టమర్లుగా చెప్పండి, వడ్డీ చక్రవడ్డీ కలిపి డబ్బులు ఇస్తామని చెప్పండి స్వామి. అయ్యా అందరికీ మీరు చెప్పండి, మీరే ఫోన్ చేసి చెప్పండి స్వామి, అందరికి ఏజెంట్ల ద్వారా చెప్పించండి స్వామి, డబ్బులు తిరిగి ఇస్తున్నాం మనం చెప్పండి స్వామి. అయ్యా ఏ మహాత్మ ఆస్తులు అయినా చంద్రమండలంలోనే భూమి మీద లాక్కుందాం. ఎవడండి అడ్డు వచ్చేది, ఎవడడ్డు వస్తాడండి, లాక్కుందాం స్వామి, ఇబ్బంది ఏమీ లేదు. అయ్యా జై శ్రీరామ్ మహాత్మ. అందరికి ధైర్యం చెప్పండి స్వామి. నమస్తే తల్లి, తమరి పేరు నాన్న? మహాలక్ష్మి గారు. చెప్పండి తల్లి. 20 సంవత్సరాలు ఎబో నుంచే 10 రూపాయల కాడి నుంచి దాచుకున్నాం తల్లి. అమ్మా సంస్థ మీద నమ్మకం కొద్దీ డిపాజిట్ కింద అయిన తర్వాత 25,000 చొప్పుని రెన్యూల్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ అమౌంట్ అది ఇది అనుకుంటా 2 నుంచి 1,00,000 రూపాయలకు ఉంది. అంటే ఇప్పటి వరకు మనం అంటే సంస్థ మీద ఉన్న నమ్మకంతో ఇప్పటి వరకు ఎప్పుడు డబ్బులు కావాలని చెప్పి అనుకోలేదు, ఉన్నాయి తీసుకున్నాం. కాదు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రజెంట్ 1.5 year నుంచి మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి ఆయన కొంచెం వెంటిలేషన్ అన్నారు, కొంచెం మనీ ప్రాబ్లం ఉంది. ఉంది 10 మందితో పాటు మాకు కూడా అంతే తల్లి, అంతే వస్తేలే నాన్న. అమ్మ ధనమే అన్నిటికీ మూలం కదా తల్లి. అమ్మ వస్తాయి నాన్న తల్లి. కొట్లాడిన దెబ్బలాడడం అన్నీ కాకుండా సామరస్యంగా ఏదో 10 మంది కూడా మాకు కూడా ఇప్పిస్తే కొంత తొందరగా నాకు సైడ్ ఆ పేషెంట్ చూసుకోవడానికి మా మనసు. అంటేనమ్మా కొట్లాట దెబ్బలాట లేకుండా అంటేనమ్మా దానికోసం ముందు 10 మంది నిలబడకపోతే ఈ కొట్లాట లేకపోతే వాళ్ళు బెదిరి వాళ్ళు ఎందుకు ఇస్తారు తల్లి. సామరస్యంగా అంటే ఎప్పటికీ ఎవరమ్మా ఏంటమ్మా, మహాభారతంలో సామరస్యంగా యుద్ధమే వద్దు 5 ఊర్లు ఇమ్మని చాలా అమ్మా. మీలాగే మహాభారతంలో కృష్ణుడు కూడా వెళ్ళి యుద్ధమే వద్దు మాకు, ఒక 5 ఊర్లు ఇవ్వండి, కొట్లాడొద్దు అన్నారు. వాళ్ళు విన్నారమ్మా? ఇలా మాట్లాడాల్సిన అవసరం పరిస్థితి వచ్చినందుకు బాధాకరమైంది, కానీ ఏం చేస్తాం సార్? ఏం చేస్తాం తల్లి, కొట్లాడాల్సి వస్తుంది అంతే. ఏం సామరస్యం తల్లి. అమ్మా ధర్మం కోసం కొట్లాడాల్సి వస్తుంది, కొట్లాడదామని తల్లి. ఇగో మీ తరపున ఇంతమంది అన్నలు ఉన్నారు కదా తల్లి. అమ్మా వాళ్ళు కొట్లాడతారులే తల్లి. అమ్మా నమస్తే తల్లి. అయ్యా నమస్కారం మహాత్మా. అయితే తమరి పేరు స్వామి? జై శ్రీరామ్. అయ్యా బంటుమిల్లండి, కృష్ణా జిల్లా. అయ్యా నేను 96లో జాయిన్ అయ్యాను సహారా ఇండియాలో. అయ్యా 96లో జాయిన్ అయ్యాం. మేము సుమారు 1500 మంది దాకా అకౌంట్లు కట్టించామండి. మీరు కట్టించారు 1500 మంది చేత? అయ్యా సుమారు 4 కోట్లు చేయించుంటాను. అయ్యా 4 కోట్ల దాకా పేమెంట్ రావాలండి. మా సొంతం కూడా ఉన్నదండి డిపాజిట్. అది పోర్టల్లో పెడుతున్నాం కానీ అవ్వట్లేదండి. మళ్ళా బిజీ అని వస్తుంది, సర్వర్ బిజీ అని వస్తుంది, మెంబర్షిప్ నెంబర్ రాంగ్ అని వస్తుంది. పేరు మామూలుగా నా పేరు మీద 20 లక్షలు చేశానండి. రిసిప్ట్లు కంటిన్యూషన్ నెంబర్లు, బాండ్లు కంటిన్యూషన్ నెంబర్లు. కొన్నేమో వీఆర్ రామ్ అని కొట్టారు, కొన్నేమో వీఆర్ రామ్ అని కొట్టారండి. దాంట్లో నేమ్ మిస్ మ్యాచ్ అని వస్తుందండి. ఆధార్ నెంబర్ నొక్కగానే, ఫోన్ నెంబర్ నొక్కగానే దాని మీద మోరో రఘురామ్ అని వచ్చేస్తుందండి. బ్యాంక్ అకౌంట్ చూపిస్తాను మోరో రఘురామ్ అని. వీళ్ళకేమో నేమ్ మిస్ మ్యాచ్ అని వస్తుందండి. ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటో తెలియట్లేదు. పేమెంట్ మాకు తొందరగా సహారా ఇండియా ద్వారా రావాలండి, పోర్టల్ ద్వారా అవ్వదండి ఇది. అలాగే స్వామి ఎంతమంది అన్నారు స్వామి తమరు ఖాతాదారులు? 1500 మంది అన్నారు. 1500 మందికి మీరు ధైర్యం చెప్పండి స్వామి, మీరే కట్టించారు కదా, 1500 మందికి ధైర్యం చెప్పండి, మన సొమ్ము వడ్డీతో పట్టుకొస్తున్నాం అని చెప్పండి, ధైర్యం చెప్పండి మహాత్మా. మన అప్పటి నుంచి ఇంటి మీదకి వచ్చేస్తున్నానండి. నాకు 1 సైడ్ అంతా పెరాలసిస్ వచ్చేస్తుందండి. అయ్యో పెరాలసిస్ మందులు కూడా పిల్లలు, అయ్యా బీపీ పిల్లలు, షుగర్ పిల్లలు అన్ని. ఈసారి మహాత్మా మీరు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మీరే చెప్పండి, మన డబ్బులు వచ్చేస్తున్నాయి, రామరాజ్యం ఏర్పాటు అవుతుంది, మన డబ్బులు మనకు తిరిగి వస్తున్నాయి, మనకి ఈ కోర్టులు వీళ్ళ కోర్లన్నీ పీకేస్తారని చెప్పండి స్వామి. ఇబ్బంది ఏం లేదు స్వామి. అయ్యా సరేనా మహాత్మా, ధైర్యంగా ఉండండి స్వామి. మీరు పెరాలసిస్ స్ట్రోక్ రావాల్సింది ఏమీ లేదు, మీరు గట్టిగా ధైర్యంగా ఉండండి. మీ డబ్బు మీకు వడ్డీతో వస్తుంది స్వామి.
నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. 4 నెలల నుంచి మట్టుకి మా ధైర్యం కోల్పోయి సత్యవాదాన్ని ఐదులో లేదు స్వామి మీరు ఉన్నప్పుడు అలా అయ్యా భగవద్గీత శ్లోకాలు పేజీ 4-5 శ్లోకాలు చదివి కూర్చున్నాను. మీరు స్వామి మీకు డబ్బు వడ్డీ కాసులు వాడు వడ్డీతో తెచ్చిస్తాడు స్వామి. అయ్యా వడ్డీ కాసులు వాడు వడ్డీతో తెచ్చిస్తాడు, మీరేం ఆలోచించదు మహాత్మా. ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేలిక ఈ ప్రభువులు కాదు ఆ ప్రభువు తెచ్చిస్తాడు మీకు డబ్బులు. విన్నారా మహాత్మా? ధైర్యంగా ఉండండి. చూడండి స్వామి నాదే మాట, విన్నారా స్వామి? ఓ రోజు వెనక వచ్చేమంతే మీ డబ్బులు మీకు వస్తాయి స్వామి, వడ్డీతో వస్తాయి. అయ్యా నమస్కారం మహాత్మా. అయ్యా చెప్పండి స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మా ఖాతాదారులు అదేవిధంగా నా తోటి కార్యకర్తలు ఈరోజు మా ఇబ్బందులు మీకు తెలియపరుచుకున్నాం. ఈ విషయంలో మీరు మాకు సరైన న్యాయం ధర్మాన్ని నిలబెడతారని ఒక ఆశతోటి మేమందరం మీ దగ్గర రావడం జరిగింది. ఇది ఒక ఫైనల్ మాకు డూ ఆర్ డై అన్నట్టుగా. ఇది మీ ద్వారా న్యాయం జరగలేకపోతే మా అందరికీ మరణమే శరణి. అంటే ఇప్పటికే అందరికీ బీపీలు షుగర్లు అన్ని రకాల నానావిధ మానసిక రుగ్మతులు అందరూ వచ్చేసి ఉన్నారు. ఫైనల్గా సముద్రంలో కొట్టు వెళ్ళిపోయాడికి చిన్న దొంగ ఆసరా దొరికినట్టుగా ఈరోజు మీతోటి మాకు కలుసుకోవడం జరిగింది. మీ ద్వారా మా అందరికీ మా ఖాతాదారులకి మా కార్యకర్తలు న్యాయం జరగాలని కోరుకుంటూ, ఇది కనుక జరగకపోతే అందరికి మరణమే సరండి. అంత దారుణమైన పరిస్థితుల్లో మీ అందరం కూడా మహాత్మా ఎంతమంది ఖాతాదారులు మీ పరిధిలో అంతమంది ఖాతాదారులకి తెలియజేయండి. రామరాజ్యం హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. ధర్మస్థాపన కోసమే. మీ అందరి డబ్బులు మీకు వడ్డీలతో వస్తున్నాయని ఏ బాధ్యతతో అయితే మీరు వాళ్ళతో కట్టిపించారో అదే బాధ్యతతో అందరికీ తెలియజేయండి మహాత్మా. విన్నారా స్వామి? ఎందుకంటే మా తరఫున మా డబ్బు అందులో పెట్టి మా ఇబ్బందితో పాటు మా ఖాతాదారులు మా మీద నమ్మకంతో మేము కట్టించడం ద్వారా వాళ్ళ ఇబ్బందులను చూస్తే మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఏదో పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు. వాళ్ళు ఇబ్బంది పడతారనే విషయం ఆ ఇబ్బంది వల్లే మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నాం. కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం వల్ల, ఆ ప్రజలు మా మీద పెట్టడం వల్ల ఇంకా మానసికంగా చాలా కృంగిపోతున్నాం. గౌరవ మర్యాదలు పోయినాయి. ఈరోజు మన మిత్రులు చెప్పారు, ఒక గుడికి వెళ్ళలేకపోతున్నాం, ఒక ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాం, ఓ చావు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా మా డబ్బులు వేయరా, మా డబ్బులు వేయి అనే విధమైన వస్తుంది. చాలా అమర్యాదకు గురి అవుతున్నాం. అందువలన మీరు మాకు రాముడి దయతో వలన మీరు మాకు పరిచయం ఏర్పడింది. దీని ద్వారా మాకు న్యాయం చేసి ఆ ప్రభుత్వాలకి ఆ కోర్టులకి చక్కని మా మనసు కలగాలని రాముడు కలగజేయాలని కోరుకుంటూ మీ ద్వారా ఈ యొక్క ఇబ్బంది తొలగిపోతుందని పూర్తి విశ్వాసంతో మీ దగ్గర రావడం జరిగింది. ఇది నెరవేరుతుందని కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా స్వామి. అప్పటిలోపు ఎంతమంది అయితే మీ మీద నమ్మకంతో కట్టారో వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. ఈ లోపల ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆయన పెరాలసిస్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకో ఆయన దగ్గరలో వణుకుతూ మాట్లాడుతున్నారు ఆయన. ఆ ధైర్యం ముందు ఎవరో కోల్పోకుండా ప్రతి ఖాతాదారులకి మీ పరిధిలో రామరాజ్యం హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్. విన్నారా స్వామి? మనకి కొత్త ప్రభుత్వం మనమే రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. దానికి కూడా మేము ఇలా కంప్లైంట్ ఇచ్చున్నాం మేము. కాబట్టి మన డబ్బు మనకు వడ్డీతో సహా వస్తుంది. మన ఆస్తులు చంద్రమండలంలో ఉన్నా ఏంటి స్వామి, చంద్రమండలంలో డబ్బును వసూలు చేసుకుందాం. మన సహారా ఆస్తులు ఇబ్బంది ఏమీ లేదు స్వామి. సరేనా మహాత్మా? వాళ్ళందరికీ ధైర్యం చెప్పండి స్వామి. దాని బాధ్యత మీరు తీసుకోండి స్వామి. సరేనా మహాత్మా? ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన డబ్బులు ఇప్పుడు చెప్పే బాధ్యత మందే. ఆ రోజు మీరు చెప్తే కట్టారు కదా, మీరే ఇళ్ళకి వెళ్ళి మరీ చెప్పండి. అయ్యా ఈ బాధ్యత మీదే ఉంది కాబట్టి. సరేనా మహాత్మా? సెలవు మహాత్మా. సజని మపని సమరి సమమరి సమరి సని పప్ప మమ ప సని ని సని పరి సని ప సని పమ ని పమరి పమరి
పప ససాని పమరి సారి గమ. అయ్యా మహాత్ములారా, మనం అంతా విన్నాం కదా స్వామి, ఇప్పటి వరకు విన్నాం కదా. వారి బాధ అంతా చెప్పుకున్నారు బాధితులు. ఈ కలిలో రామరాజ్యం ఏర్పాటు చేసాము అని తెలుసుకోగాని, ధర్మస్థాపన కోసం మనం ఏర్పడ్డామని తెలియగాని వారు చేసిన పని, అయ్యా మాకు కోర్టులలో అక్కడ ఇక్కడ ఈ అన్యాయాలు జరిగినాయి, ఇప్పుడు మాకు వేరే పరిష్కారం ఏమిటి, మేము ఇంతమంది బాధితులు ఉన్నాము, 13 కోట్ల మంది బాధితులు ఉన్నాము, మాకు రక్ష ఏది, ఏ ప్రభుత్వాలు ఏ కోర్టులు మమ్మల్ని రక్షించాలి అని వారు బాధ అంతా వెలుగుచ్చుకున్నారు కదా వారు. ఇప్పుడు వీటికి పరిష్కారం దిశగా అసలు ముందు ఈ సమస్యకి కారకులు ఎవరు, దానికి పరిష్కారం ఏమిటి అయ్యా? ఈ విషయాన్నే మరి పెద్దలు మీ ద్వారా కూడా తెలుసుకుని, ఈ ధర్మపీఠానికి మీ సలహాలు సూచనలు కూడా తెలుసుకున్న తర్వాత తగు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని అభిప్రాయం అడుగుతున్నాం మహాత్ములారా. మీలో ఎంతమంది గోరక్షకులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, ఏ యోగులు సైతం మీ పక్కన కూర్చునేటువంటి అర్హత లేదు, అలాంటి యోగులు సైతం మీ పక్కన కూర్చోలేరు, అలాంటి ధర్మాత్ములు మీరు ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పండి మహాత్ములారా, ఇప్పుడు దీనికి కారకులు ఎవరు అయ్యా? ఈ మొత్తానికి కారకులు ఎవరు, మనం ఏ చర్య తీసుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని కూలంకషంగా మీరు చెప్పండి మహాత్ములారా. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు కూడా ఈ న్యాయస్థానాలు కానీ, ఈ పోలీస్ స్టేషన్ కానీ, ప్రభుత్వాలు కానీ ఈ ప్రజలను ఎక్కువగా పట్టించుకోలేదండి. ఆయన చూస్తే మన భారతదేశం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ విడిపోయినప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోర్టులు ఉన్నాయండి. అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలకి ఎవరు కూడా రక్షణ ఇవ్వలేదండి. ఇంకా చూస్తే ఏదైతే కాశ్మీర్లో మారణం జరిగిందండి, ఎప్పుడండి ఇది ఏదో 100 సంవత్సరాలు కాదండి, కేవలం ఒక 30-32 సంవత్సరాల క్రితం కాశ్మీర్ నుంచి 4.5 లక్షల మంది తరిమేసినా కూడా ఈ పోలీస్ స్టేషన్, ఈ కోర్టులు కూడా వాళ్ళకి రక్షణ కల్పించలేదండి. మరి ఇంత ఏదైతే ఈ న్యాయస్థానాలు, ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా యజమానులమైన ఈ ప్రజలకి సేవ చేసుకోవడానికే మనం ఏర్పాటు చేసుకున్నామండి. అయినా ఇవన్నీ వీళ్ళ యొక్క రక్షణ గాలికి వదిలేసి కేవలం ఆ పోస్టులలో ఉన్న వాళ్ళకి రక్షణ, ఆ పోస్టులలో ఉన్న వాళ్ళు డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలన్న దృష్టికోణంతో ఉన్నాయి తప్ప ఈ ప్రజలకు ఏ రోజు కూడా అవి న్యాయం చేయలేదు. ఒకవేళ చేస్తే తూతు మంత్రంగా చేసే తప్ప నిజానికి అయితే ప్రజల యొక్క మానాలకు కానీ వాళ్ళు ఎక్కడ కూడా విలువ ఇచ్చేటువంటి పరిస్థితులు లేదండి. ఖచ్చితంగా ఈ కోర్టులు, ఈ ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలు మీరు తీసుకున్నా ఈ ప్రజలకు అన్యాయం చేశాయి తప్ప ఎవరైతే గూండాలు, ఎవరైతే దుష్టులు, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, మందబలము ధనబలం ఉన్నదో వాళ్ళకు మాత్రమే ఇవి న్యాయం చేస్తున్నాయి తప్ప అసలు ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేని పేదవాడికి మాత్రం, నిజాయితీగా బతుకుతున్న పేదవాడికి మాత్రం ఎక్కడ కూడా ఇవి న్యాయం చేస్తున్నట్టు దాఖలాలు లేవండి అయ్యా. వీళ్ళ మాటల మధ్యలో ఈ ఎంపీలు అందరికీ, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే లోక్సభ, రాజ్యసభ వాళ్ళకి కూడా వినతి పత్రాలు ఇచ్చామండి అని కొంతమంది చెప్పుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఇంకా కొంతమంది చెప్పినా చెప్పకుండా మనకి దృష్టిలో దీంట్లో రాసింది కూడానండి, ఎక్కడైతే ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్ ఉండిపోయిందో వాళ్ళు ఏదో కంటి తుడుపు జరిగి 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఏదో ఒక పోర్టల్ ఏర్పాటు చేసి దాన్ని తన్నుకుని చచ్చేటట్టు కొన్ని నిబంధనలు పెట్టి సిబ్బంది పెడుతున్నారు. వీళ్ళ దృష్టి అంతా కూడా 5,000 కోట్ల మీద మళ్ళేటట్టు. అంటే 15 లక్షల రూపాయలు కట్టిన వాడు కూడా 10,000 వస్తాయి. అట్లాంటి వాళ్ళు ఈ కూడా లాక్కోలేక, పీక్కోలేక, ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉంది, ఆధార్ కోడ్లు ఇట్లాంటివన్నీ పెట్టారని కొంతమంది చెప్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే 15 లక్షల రూపాయల జీతం అంటే ఒక జడ్జికి, రిటైర్డ్ జడ్జిని ఆ కమిటీలో పెట్టి ఆయనకు 15 లక్షల జీతం, ఆ కింద 3 అసిస్టెంట్లు వాళ్ళకు ఒక 15 లక్షలు, తల 5 లక్షల రూపాయలు. అంటే ఈ 4 జడ్జీలకు కలిపి నెలకు 30 లక్షల రూపాయల జీతం ఈ సహారా డబ్బుతో చెల్లిస్తున్నారటండి వాళ్ళు. ఇంకా కొంతమంది ఈ మనకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో కూడాను ఆ చిత్రం వాళ్ళు చెప్పేది ఏంటంటే 12 సంవత్సరాల తర్వాత ఈ సహారా యజమానికి 12 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారని, ఈ 12 కోట్ల రూపాయలు కట్టమని వేశారని నాకు ఈ దృష్టికి ఈ ఫిర్యాదుల్లో మనం చూస్తున్నాం అన్నమాట. అసలు ఈ 12 కోట్ల రూపాయలు కట్టమని 12 సంవత్సరాల క్రితమే కోర్టు తీర్పిచ్చేసి ఉంటే 24,000 కోట్ల రూపాయలు సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసిన ఆ సంస్థకి 12-15 కోట్ల పెనాల్టీ ఏమంత కష్టం కట్టడం? ఇక్కడ వచ్చిన ప్రశ్నలో ఏమిటంటే, ఈ 12 సంవత్సరాలు ఆగి తీర్పిచ్చిన ఈ సుప్రీంకోర్టుకి, ఈ న్యాయమూర్తులకి
13 కోట్ల మందిని 12 సంవత్సరాలు బాధపడేటట్టు చేస్తూ 12 సంవత్సరాల తర్వాత 12 కోట్ల పెనాల్టీ వేసి ఇంత సంస్థ నిర్వీర్యం చేసిన ఈ న్యాయమూర్తులకు ఎంత పెనాల్టీ వేయాలి? ఈ న్యాయమూర్తులు 12 సంవత్సరాల నుంచి ఈ కేసు తేల్చకపోతే ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తున్న ఈ న్యాయమూర్తుల్ని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా తొలగించాల్సిన బాధ్యత ఈ పార్లమెంట్ సభ్యులకు ఉందండి. అది రాజ్యసభ లోక్సభ కాదు, మొత్తం పార్లమెంట్ అంతమంది సభ్యులకి 12 సంవత్సరాల నుంచి ఈ కేసుని సుప్రీంకోర్టులో ఈ న్యాయమూర్తులు పరిష్కరించలేకపోయారు. కాబట్టి 13 కోట్ల మంది సమస్యని పరిష్కరించడం తెలియని ఈ న్యాయమూర్తులు ఇన్కెపాసిటీతో ఉన్నారు. కాబట్టి వాళ్ళని తొలగించే బాధ్యత మాదే అని 13 కోట్ల మంది దేశవ్యాప్తంగా బాధితులు ఉంటే ఆయా పరిధుల్లో ఉన్న ఒక్క ఎంపీ కూడా బిల్లు పెట్టలేదా ముందు ఈ న్యాయమూర్తులను తొలగించండి అని? ఇందాక ఆయన చెప్పుకొస్తున్నారు వాళ్ళు విత్త మంత్రి ఎవరు మన ఇందాక వారు చెప్పుకుంటూ వస్తున్నారు ఆర్థిక మంత్రి కూడా ఈ కోర్టు పరిధిలో ఉంది, మేమేం చేస్తాం అని చెప్పంటూ వాళ్ళు కొన్ని బాధలు విలుపుచ్చుకున్నారు. స్వామి, సుప్రీంకోర్టు పరిధిలో ఏమిటి? సుప్రీంకోర్టు ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే కూడా ఆ న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి 197 సిఆర్పిసి ప్రయోగించి వాళ్ళని ఇంపీచ్ చేసి తొలగించి కటకటాల వెనక్కి నెట్టేటువంటి బాధ్యతని పార్లమెంట్ కలిగి ఉంది. అలాంటి ఆర్థిక మంత్రి ఆ స్టేట్మెంట్ ఇస్తే పాపం వారు ఎవరికి మొరపెట్టుకుంటారండి? విన్నారా మహాత్ములారా? అయ్యా, ఇది ఎప్పుడైనా మరి మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా అండి? ఎప్పుడైనా చరిత్రలో ఈ 75 సంవత్సరాలు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఒక తప్పుడు తీర్పిచ్చిన న్యాయమూర్తులని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి 197 సిఆర్పిసి ప్రయోగించి ఇంపీచ్ చేసి తొలగించి జైలుకి పంపించినటువంటి తతంగం భారతదేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూసారా? 12 సంవత్సరాల నుంచి 13 కోట్ల మంది డబ్బు అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకునే హక్కు వాళ్ళ దగ్గర లేదు. ఒకవేళ సహారా యాజమాన్యం తప్పే చేస్తే ఆయన్ని ఉరి తీస్తారా, ఆయన జైల్లో పెడతారా? ఆ యొక్క విచక్షణ ఈ 482 సిఆర్పిసియో మిగతా చట్టాలు వాళ్ళకి ఇస్తే ఇచ్చి ఉండొచ్చుగాక. కానీ 13 కోట్ల మంది డబ్బుని 13 సంవత్సరాల నుంచి అట్టే పెట్టుకుని ఎలాంటి చర్య తీసుకోకుండా ఒక కమిటీ అని ఒకటి వేసేసి ఆ రిటైర్డ్ జడ్జీలకు మళ్ళీ ఆ కమిటీకి నెలకు 15 లక్షల రూపాయల జీతం, ఆయన అసిస్టెంట్కి సహాయకుడికి మళ్ళీ 5 లక్షల రూపాయల శాలరీ. విచిత్రం, ఈ ఆర్డర్ పాస్ చేసిన జడ్జి గారి శాలరీ కూడా 15 లక్షల రూపాయలు ఉండదండి. అయ్యా, వాళ్ళు 12 సంవత్సరాల నుంచి ఇన్కెపాసిటీతో కేసు నీరు గారుస్తున్నా అడ్డగోలుగా అసిస్టెంట్లు ఈ చిన్న ఏదో రిటైర్ అయిపోయిన న్యాయమూర్తులందరినీ కమిటీకి తీసి వాళ్ళకు 15 లక్షలు, వీళ్ళకు 5 లక్షలు, యాప్కు 1 కోటి రూపాయలు, 200-300 కోట్ల రూపాయలు పలహారంలో పనిచేసిన ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తున్న ఈ న్యాయమూర్తులను ఇంపీచ్ చేయాల్సింది పార్లమెంటే. కాబట్టి ఈ ఆర్థిక మంత్రికి ప్రధానమంత్రులకు కూడా ఈ విషయం తెలియకుండా వీళ్ళ కళ్ళు మూసుకుని వాళ్ళని వీళ్ళు కాపాడుతున్నారు, వీళ్ళని వాళ్ళు కాపాడుతున్నారు. మరి దీనికి మనం ఏ చర్య తీసుకుంటాం? మనల్ని నమ్మొచ్చారు వాళ్ళు ఇక్కడ దాకా, దీనికి మనం ఏ చర్య తీసుకుందాం? విన్నారా మహాత్మా? ఇప్పుడు మీరు చెప్పండి స్వామి, మీ అభిప్రాయాలు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఈ పేదవాళ్ళకి కోర్టులు న్యాయస్థానాలు ఎప్పుడు కూడా న్యాయం చేసినటువంటి దాఖలు లేవండి. అట్లాగే ఒకప్పుడు ప్రస్తావన తీసుకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే ఈ హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని తులనాడుతూ ఒక్కసారి 5 నిమిషాలు ఈ పోలీసు వ్యవస్థను పక్కన పెడితే ఈ మొత్తం హిందూ సమాజాన్ని మొత్తం కూడా నరకేస్తామనే భాషలో మాట్లాడితే ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్లు లైవ్లో విన్న తర్వాత కూడా, పేపర్లలో వచ్చిన తర్వాత కూడా అతన్ని శిక్షించలేవండి. కేవలం నామమాత్రంగా 1 నెల రోజులు జైల్లో పెట్టి ఆయన మళ్ళీ బెయిల్ మీద విడుదల చేశాయండి. ఇప్పుడు ఆ కేసు కొట్టేశారంటారా? కేసు అది కొట్టేశారండి. ఇంకొకసారి ఇలా మీరు చేయకూడదని మందలించి ఈ కోర్టులు తీర్పిచ్చారండి. వీళ్ళు చదువుకోలేదండి, వీళ్ళకి కళ్ళు లేవా? వీళ్ళకి ఇంతమందిని ఇంత పెద్ద ధర్మాన్ని నమ్ముకున్న హిందూ మెజారిటీ కమ్యూనిటీని వాడు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఈ విధంగా తిడుతుంటే ఆయనని శిక్షించాల్సిన బాధ్యత కోర్టులది కాదా? ఎక్కడైతే డబ్బులు ఇస్తారు, ఆ ఫేస్ వాల్యూ ఉంటుందో అక్కడే ఈ న్యాయమూర్తులు వాళ్లకు అన్యాయం చేసి న్యాయం చేస్తున్నామని చెప్తున్నారండి. కనుక అందుకోసం ఈ రోజు ఇంతమంది వచ్చి బాధితులు మన రామరాజ్యాన్ని నమ్ముకొని ఈ సమస్యలన్నీ చెప్తున్నారంటే కారణం ఈ పోలీసుల పైన, ఈ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయారు. కనుక
ఈ పోలీసులకి న్యాయమూర్తులకి యజమాని హోదాలో ఉన్న మనమే ఈ యొక్క బాధితులందరూ కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అలాగే ఈ న్యాయమూర్తులు ఇన్కెపాసిటీతో వ్యవహరించిన వాళ్ళని సైతం పార్లమెంటులో ఏదైతే ఎంపీలందరూ కూడా కలిసి వాళ్ళని అవిశ్వాస తీర్మానం కింద చేసి శిక్షించాల్సిన బాధ్యత వాళ్ళకు వాళ్ళ పని ఆడు చేయట్లేదండి. కరెక్ట్, మీరు చెప్పింది ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ప్రకారంగా ఈ న్యాయమూర్తులు ఇన్కెపాసిటీతో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తీర్పుని జాప్యం చేస్తూ 13 కోట్ల మందిని ఇబ్బందికి గురి చేస్తున్నా వాళ్ళ ఇన్కెపాసిటీని గుర్తించకుండా ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 ప్రయోగించకుండా కళ్ళు మూసుకున్న పాపం ఈ పార్లమెంట్ సభ్యులు కూడా. మీరు చెప్పింది సత్యమే. అయితే ఈ సమస్యలకు ఈ పరిష్కారాన్ని అన్ని కూడా మనం అందరం కూడా ఈ సమస్యకి పరిష్కారం దిశగా ఈ ధర్మ సంస్థాపన చేయడానికి మేమందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నామండి. దేనికైనా ఓహో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అండి. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాపే పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అందరూ క్షాత్రం కలిగిన వారే అయ్యా. కరుణతో ధ్రువుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్యా, సురరిపు తనయునికై నరమృగమో సూచనలేవయ్యా. అయ్యా విన్నారండి అయ్యా న్యాయమూర్తులు, అయ్యా న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విన్నారు కదండి అయ్యా. ఇప్పుడు ఆ బాధితులు మొర ఆలకించాం కదండి అయ్యా. మీరు అందరూ చాలా బిజీ అనుకోండి, మీకు అంత వినేంత తీరిక ఉండదు. కానీ ఎవరైనా అవకాశం ఆసక్తి ఉన్నవారు ఈ 4 మాటలు వారికి చేరవేయండి అయ్యా. ఏదైతే మాకు 197 సిఆర్పిసి 77 ఐపీసీ ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4 జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే రక్షణ కవచాలు ఉన్నాయని మీరు విర్రవీగుతున్నారు. మీ కోరలు పీకడి కార్యము తెలియను నరమృగానికి అయ్యా. మీ చట్టాలు మీ సెక్షన్స్ అవన్నీ కూడానయ్యా మీ చట్టంతో మీ కళ్ళు పీకేసే కార్యం తెలియను ఆ శమన వైరి సన్నుతునికి, ఆ వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజానికి. ఏదైనా కారణం చేత మీరు తప్పు సరిదిద్దుకుని అయ్యా ఈ కేసుని వెంటనే డిస్పోజ్ చేసి, కేసు డిస్పోజ్ చేసేటప్పుడు కూడా మాకు 77 ఐపీసీ అనే రక్షణ కవచం మాకు ఉంది అని విర్రవేగుద్దండి అయ్యా. 52 ఐపీసీ కూడా మీకు అడ్డుకట్ట ఉందండి. గుడ్ ఫెయిత్ అంటే ఏమిటో చెప్తుంది. ఇప్పుడు దాకా ఎవరికి తెలుసు ఉండకపోవచ్చు. కొంతవరకు పంచమ ప్రకృతి స్వరాన్ని పాంచజన్యముగా ప్రయోగించేవాడు, పంచమ ప్రకృతి స్వరాన్ని వికృత స్వరంగా మార్చి పాశుపతాస్త్రంగా ప్రయోగించేవారు జీవించే ఉన్నారండి అయ్యా. అఘోరాలు జీవించే ఉన్నారు. మీ శక్తులు మీ రక్షణ కవచాలు మిమ్మల్ని కాపాడలేవు అయ్యా. అసలు ఇప్పుడు దాకా 12 సంవత్సరాల నుంచి ఈ కేసుని మీరు ఎందుకు తేల్చలేకపోయారో, సహారా అనే కేసు ఈ ఫిర్యాదు మొదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తులు ఉన్నారో వారు రిటైర్ అయినా అధికారంలో ఉన్నా కూడా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఎందుకు 13 కోట్ల మంది బాధితులు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్స్ మీ దగ్గరే అయ్యా మీ చేతి కిందే పెట్టుకుని వారిని వేధిస్తున్నా ఏమీ మీరు నోరు మెదపకుండా అయ్యా చక్కగా మీరు జీతాలు తీసుకుంటూ వారిని బాధిస్తున్న మిమ్మల్ని, అటువంటి దుశ్చర్యకు పాల్పడిన మిమ్మల్ని 43 సిఆర్పిసి ప్రయోగించి కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 40ని ప్రయోగించి ఎందుకు మీ కోర్టుల నుంచే ఈడ్చుకుని రాకూడదమేమో అయ్యా. ఈ విషయాన్ని మీరు సోకాజ్ నోటీస్ అనుకోండి. దిస్ ఈజ్ సోకాజ్ నోటీస్ టు యూ సార్, డిజిటల్ సోకాజ్ నోటీస్ అనుకోండి. సమాధానం చెప్పండి అయ్యా. మీరు సమాధానం చెప్పకపోతే ఇది కూడా ధిక్కారంగా, రాజధిక్కారంగా భావించి మీరు ఎక్కడున్నా ఈడ్చుకొస్తామండి అయ్యా. అంటే మేము తక్కువ మంది అనుకోవచ్చేమండి అయ్యా. మా వివరాలు బయట పెట్టి ఎక్కడ ఎవరు నేను ఈ మేను కాదు, విదేహ మానస విహారాప్త, ఈ దేహం నేను కాదు, ఈ శరీరం నేను కాదు అనేటువంటి యోగులు కోట్ల మంది అఘోరాల రూపంలో జీవించున్నారు. వారందరినీ నిద్రలేపిడి కార్యం తెలియనండి అయ్యా. స్వామి వివేకానంద 100 మందిని అడిగారు అట్టండి, కోట్ల మంది ఉన్నారండి అయ్యా ఇప్పుడు జీవించి ఉన్నారు. వారిని నిద్రలేపిడి కార్యం తెలియను. తప్పు సరిదిద్దుకొని క్షమాపణ చెప్పి సమాధానం చెప్పి 77 ఐపీసీని మాత్రం కాకుండా 52 ఐపీసీని దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీర్పిచ్చారా, కేసును డిస్పోజ్ చేశారా,
పరిష్కరించేరా క్షమించి వదిలేస్తాం, లేదా మీరు కానీ మీ వారసులు కానీ మీ మనవలు కానీ మీ ముని మనవలు కానీ ఎక్కడున్నా తిన్నాది ఉగ్గుపాలతో సహా వడ్డీతో సహా కట్టిస్తాం మళ్ళీ మీ చేత కూడా. అయ్యా మీతో పాటే పార్లమెంట్ సభ్యులకు కూడా ఇది డిజిటల్ నోటీస్గా భావించండి, స్వీకరించండి. 13 కోట్ల మంది ఈ దేశవ్యాప్తంగా ఇంతమంది ఇన్ని బాధలు పడుతుంటే వారి సొమ్ము అంతా కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఇరుక్కుపోయి ఉంటే ఇన్కెపాసిటీతో 12 సంవత్సరాల నుంచి కేసు పరిష్కరించలేకపోయినటువంటి ఈ న్యాయమూర్తుల్ని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఇప్పుడు దాకా తొలగించే ప్రయత్నం ఎంపీలు, అయ్యా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పండి. మిమ్మల్ని కూడా ప్రజలు ఎన్నుకున్నారండి అయ్యా పబ్లిక్ సర్వెంట్స్ కింద, సేవ చేస్తాం మేము మీకు ఎంపీగా అని చెప్పేసి ఎందుకు అని మీరు ఓటు అడుక్కుంటే, మీకు మేము సేవ చేస్తాం మాకు ఓటు వేయండి అని మీరు అడుక్కుంటే మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నారండి జనం. మరి అట్లాంటి మీరు వీళ్ళకి ఎంత అన్యాయం జరుగుతున్నా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఇన్కెపాసిటీతో వ్యవహరించిన ఆ యొక్క న్యాయమూర్తుల్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని మీరు ఇప్పుడు దాకా తొలగించే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీరు కూడా సమాధానం చెప్పండి. మిమ్మల్ని 43 సిఆర్పిసి కొత్త చట్టం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 40 ప్రయోగించి మిమ్మల్ని కూడా ఎందుకు ఈడ్చుకుని రాకూడదు? సమాధానం చెప్పండి మీరు కూడా. అయ్యా ఎంపీలు, ఉభయ సభల ఎంపీలు వింటున్నారండి అయ్యా. సహజంగా అఘోరాలంటే అహం బ్రహ్మస్మి, శివోహం, అహం విష్ణు అని అంటుంటారట కదా. మీరే శివుడు మీరే విష్ణు అని అంటుంటారట కదా. మరి మీరే శివుడు మీరే విష్ణువు అయితే మీ పని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా, ధర్మస్థాపన కదా, కుంభమేళాకు వచ్చి ఒకసారి స్నానం చేసి వెళ్ళిపోవటం కాదు కదా. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీరు చేస్తారా, లేకపోతే చేసేవారికి తోడొస్తారా? ఈ 2 మార్గాల్లో పెట్టండి స్వామి మీరు. ఈ మాట వారికి వివాదీకృత గాంధారం అనే గరుడ ధ్వజం మాటగా, 6 స్వరముల వరరాగం అనే కోదండం మాటగా మీరు చెప్పండి మహాత్మా. అలాగే మహాత్ములారా, అష్టదిక్కుల్లో చతుర్వర్ణాల వారికి, కాశ్యప దేవప్రవర కలిగిన వారికి అందరికీ కూడా ఎవరు శౌర్యం తేజో దుర్దాక్షం విద్యే చాపే పలాయనం దానం ఈశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగి ఉన్నారు వారందరూ క్షత్రియులు కాకుండాను ఎవరికి క్షాత్రం కలిగి ఉందో వారందరికీ కూడా శౌర్యం తేజో దుర్దాక్షం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన క్షత్రియులందరికీ వారు ఏ వర్ణాల్లో ఏ గోత్రంలో ఏ ప్రవరలో ఏ ప్రాంతంలో ఉన్న రామరాజ్యం ఏర్పడింది, ఆ లక్షణాలు మీకు ఉన్నాయంటే మీరు రామరాజ్యం సైన్యంలో చేరండి అని ఆహ్వానం పంపించండి అయ్యా. ఓ